ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अथ पञ्चदशोऽध्यायः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा। ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः। तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणी। निर्मानमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः। द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा पदमव्ययं तत्। न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। ममैवांशो जीवलोके जीवभूतः सनातनः। मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति। शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः। गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्। श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च। अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते। उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम्। विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम्। यतन्तोऽप्यकृतात्मानः
నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరాహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః. పదిహేను అధ్యాయం పంచదశోధ్యాయ. అత పంచదశోధ్యాయ. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ సంసార వృక్షాన్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఈ సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఎలా ఉంది అశ్వత్థ వృక్షం? ఊర్ధ్వమూలం అధఃశాఖం. మూలం పైకి ఉన్నాయి, శాఖలు కొమ్మలు కిందకు ఉన్నాయి. అంటే వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉన్న చెట్టుతో పోల్చారు. ఉపమానం ఈ చెట్టుని అలా పోల్చారు. ఎందుకని? ఊర్ధ్వంలో భగవంతుడు ఉన్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పై స్థానం ఇస్తాం. అలా భగవంతుడు అందరికంటే పెద్దవాడు కాబట్టి ఆయనకు ఒక ప్లేస్ పైన రిజర్వ్ చేసి అందులోంచి ఈ వృక్షం అంతా వచ్చింది అని చెప్పారు. స్టార్టింగ్ పాయింట్ భగవంతుడు. భగవంతుడిలోంచి ఈ సృష్టి అంతా వచ్చింది. అందుకని ఈ మొత్తం సృష్టిని ఒక వృక్షంతో పోలుస్తున్నప్పుడు ఇప్పుడు వేళ్ళు కింద పెట్టామని, మామూలుగా వృక్షం అయితే వేళ్ళు కిందకు ఉంటాయి. వేళ్ళు కిందకు పెట్టారనుకోండి, అప్పుడేమో భగవంతుడి స్థానం కిందకి వెళ్ళిపోతుంది కదా.
కానీ మన సాంప్రదాయం మన జనరల్గా ఏం చేస్తాం, పెద్దవాళ్ళని గౌరవిస్తాం, పైన కూర్చోబెడతాం. అలాగా భగవంతుడి యొక్క స్థానాన్ని పైన చూపెడుతున్నారు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. ఛందాంసి వేదాల్ని ఆ చెట్టు యొక్క ఆకులతో పోల్చారు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ, ఆ వృక్షం యొక్క శాఖలు పైకి కిందకి అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి అన్నారు. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ. గుణ ప్రవృద్ధ, ఆ చెట్టు దేని వల్ల పోషింపబడుతోంది అంటే త్రిగుణాల వల్ల. సత్వ రజ తమ, ఈ 3 గుణాల వల్లనే ఈ సంసారం నడుస్తోంది. ఈ సంసార వృక్షం అలా కొనసాగుతోంది అంటే ఆ 3 గుణాలే కారణం. విషయ ప్రవాళ, విషయ ప్రవాళ ఇంద్రియ విషయాలు ఇందులో చిగుళ్ళు లాంటివి. అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ చెట్టు యొక్క కొమ్మలు పైకి కిందకి అన్ని వ్యాపించి ఉన్నాయి. ఈ జీవుడు తన కర్మ వల్ల ఏదో ఒక కొమ్మ మీదకి వెళ్తూ ఉన్నాడు. అంటే కర్మ ఫలితం, దానివల్ల వచ్చే లోకాలు, ఈ మొత్తం సృష్టి అంతా వ్యాపించిందనమాట. ఇందులో జీవుడు ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. తన కర్మలను బట్టి ఎలాంటి కర్మలు చేసుకుంటే దానికి అనుగుణంగా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఎలాంటి దేహం అయితే అవసరమో అలాంటి దేహాన్ని అతనికి గ్రాంట్ చేసి ఆ లోకంలో ఆయన పెడతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఏదో కర్మ చేసుకున్నాం కాబట్టి మనకి మానవ దేహం వచ్చింది కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం. మన కర్మల్ని బట్టి మళ్ళీ మన ఫ్యూచర్లో మనకు వచ్చే దేహం డిసైడ్ అవుతుంది అనమాట. ఆ దేహాన్ని మళ్ళీ ఆ పర్టికులర్ లోకంలో పెడతారు. కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వ. నరూపమస్యేహ తథోపలభ్యతే, ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఈ వృక్షాన్ని డిస్క్రైబ్ చేస్తున్నామో వివరిస్తున్నామో అలా కళ్ళకేం కనపడదు. అలాగే అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ ఉంది, దేన్ని ఆశ్రయించుకుని ఉంది, అసలు ఉందా లేదా అనే విషయం మీద కూడా అందరికీ ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన తొందరగా రాదు. నాంతో చాది, దానికి అంతం ఎక్కడ, ఆది ఎక్కడ, అసలు దేన్ని ఆశ్రయించి ఉంది అనేది కరెక్ట్గా చెప్పలేరు, తెలియదు. అశ్వత్థమేనం సువిరూఢ మూలం, అటువంటి వృక్షాన్ని సమూలంగా అసంగ శస్త్రంతో ఛేదించమంటున్నారు. మనకి సంఘదోషం, మనకి వస్తువుల మీద వ్యక్తుల మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి, పరిస్థితుల మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం అటువంటి విషయాలే మళ్ళీ కోరుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఆ కోరిక ఒక బంధనంలా తయారవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. మనలో ఈ సంసార వృక్షం పాతుకుపోవడానికి కారణం ఏంటో మనం వెతుక్కుంటే దానికి ఏకైక కారణం సంఘదోషం. నేను, నాది, నాకు కావాలి. నేను అంటే ఏదో ఒక భావన ఏర్పడిపోయింది, నేను ఫలానా ఏదో వచ్చేసింది మైండ్లో. ఇవన్నీ నావి, నాకు ఇవన్నీ కావాలి. నేను ఫలానా, నాకు ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయి, నాకు ఇవి కావాలి. లేదా నాకేమేమైతే ఉన్నాయో అవి పోతాయేమో అని భయం, ఏమేమైతే కావాలనుకుంటున్నానో అవి రావేమో అని భయం. మూలంలో ఏ వ్యక్తికైనా స్ట్రక్చర్ లోపల చూస్తే ఇంతే ఉంటుంది. నేను ఫలానా, నావివన్నీ, నాకు ఇంకా ఇవి కావాలి. ఏ వయసుతో సంబంధం లేదు. ఏ వయసు అయినా సరే, ధనం ఉందా, ధనం లేదా, పేరు ప్రతిష్టలు ఉన్నాయా, లేకపోతే సామాన్య మానవుడా, ఎవరైనా సరే ఇదే స్ట్రక్చర్. ఒక మనిషి మనోభావాలను మనం ఓపెన్ చేసి చూస్తే లోపల మూలంలో ఏముంటుంది, నేను ఫలానా, నావి ఇవన్నీ, నాకు ఇవి కావాలి. నేను ఫలానా దగ్గర తేడా వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే నేను కృష్ణదాసుని సంగతి తెలియదుగా, మర్చిపోయాడు. అంటే ఫస్ట్ స్టెప్ రాంగ్ పడిపోయి ఉంటుంది. నేను ఫలానా అని ఏదైతే నేను తర్వాత డాష్ పెట్టాం కదా,
నేను భగవంతుడి దాసుని అన్నాను అనుకోండి, అంటే నేను శాస్త్రాన్ని అనుసరించి నా జీవితాన్ని నడుపుకుంటున్నాను. శాస్త్రాన్ని అనుసరించి నా జీవితాన్ని నడుపుకుంటున్నప్పుడు ఈ సంసార వృక్షం మైండ్లోంచి కట్ అయిపోతుంది. అది కట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా అది తెగని లెక్కల అలా జీవితకాలం అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అసంగ శస్త్రేణ దృఢ చిత్వ. ఈ వృక్షాన్ని సమూలంగా మనం కట్ చేయాలి అంటే ఎలా కట్ చేయొచ్చు? అసంగం. అసంగ శస్త్రేణ, అసంగం అనే దాన్ని ఒక శస్త్రంలా వాడి సమూలంగా కట్ చేయాలంటే మూలం ఎక్కడుంది? నేను ఫలానా అనేదైతే ఉందో అది మూలం. ఇవి నావి, నాకు ఇవి కావాలి, ఇవి నావి, ఇవన్నీ నాకు కావాలి అనేది దేని మీద ఆధారపడి ఉంది? నేను ఫలానా అన్నాం కదా, దాని తర్వాత కదా స్టార్ట్ అయింది అదంతా, ఆ వృక్షం అంతా. కానీ నేను కృష్ణుడి దాసుని అన్నాం అనుకోండి, అప్పుడు అదంతా కట్ అయిపోతుంది. ఇంక ఇవన్నీ నావి అనడానికి లేదు. ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ కృష్ణుడివి. ఇవన్నీ కృష్ణుడు నాకు తాత్కాలికంగా ఇచ్చాడు. నేను ఉంటాను కాసేపు, ఇవన్నీ అనుభవిస్తాను, తర్వాత మళ్ళీ నేను ఉండను, వేరే వాళ్ళు అనుభవిస్తారు. ఇది నేను నాది అని పట్టుకు కూర్చుంటే సంసార వృక్షం మనసులో పాతుకుపోయింది. ఆ వృక్షాన్ని సమూలంగా నాశనం చేయమంటున్నారు. చేసిన తర్వాత ఏం చేయాలి? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ తతఃపదం తత్పరిమార్గితవ్యం. అలా ఛేదించిన తర్వాత తతఃపదం తత్పరిమార్గితవ్యం, ఆ పరమపదాన్ని అన్వేషణ చేయమంటున్నారు, వెతుక్కోమంటున్నారు. యస్మిన్ గతాన నివర్తంతి భూయ. ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. యస్మిన్ గత నా నివర్తంతి భూయ. ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అటువంటి పరంపదాన్ని వెతుక్కోమంటున్నారు. మరి ఎలా దాన్ని వెతుక్కోవడం అంటే, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఓ భగవంతుడా, నువ్వు ఆది పురుషుడివి, నీ నుండి ఈ సంసార వృక్షం అంతా వచ్చింది, నువ్వెవరో నేను తెలుసుకోలేకపోతున్నాను. నువ్వంటూ ఒకడు ఉన్నావని నాకు నమ్మకం అయితే కుదురుతుంది, కానీ నీ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను నీ శరణలోకి వచ్చేసాను, నన్ను నువ్వు నీ శరణలోకి తీసుకో, నువ్వెవరో నాకు తెలియజేయి అని మనం పూర్తిగా ఆయన శరణలోకి వెళ్తే అప్పుడు మన ఆలోచన పద్ధతి వేరేగా ఉంటుంది. లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా నేను ఫలానా, ఇవన్నీ నావి, నాకు ఇవన్నీ కావాలి, కావాలి అనుకోవడంలో ఏవో కర్మలు చేస్తాం కదా. సో నాకు కావాలి అనుకున్న దాని ప్రకారంగా మనం కర్మ చేయడం, దాని తర్వాత మళ్ళీ ఫలితం రావడం, ఈ దేహం పోయాక మళ్ళీ ఇంకో దేహం, మళ్ళీ తర్వాత ఇంకో దేహం, జన్మాంతరాలు అలా నడుస్తూ ఉంటుంది. సో ఆ చక్రం కట్ అవ్వదనమాట. ఈ సంసారంలో మనం దూరడం, ఈ అనుభవాలను అనుభవించడం, మళ్ళీ అందులోంచి బయటకు వచ్చేసరికి ఇంకా కోరికలు మిగిలిపోవడం, మళ్ళీ ఇంకో దేహం, మళ్ళీ ఇంకో లోకం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, ఇది ఇంకా ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ సైకిల్ కట్ అవ్వాలంటే మనం ఆ చక్రంలోంచి బయటికి వచ్చేయాలి అనుకుంటే ఆయన శరణలోకి వెళ్ళిపోవాలి. ఆయన శరణలోకి వెళ్ళిపోయే మార్గం తప్ప వేరే మార్గం ఇంకేం లేదు. అందుకని ఇక్కడ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఎవరి నుండి అయితే ఈ మొత్తం వృక్షం అంతా వ్యాపించుకుని బయటకు వచ్చిందో ఆ ఆది పురుషుడు శరణలోకి నేను వెళ్తున్నాను. మరి ఎలాంటి వాళ్ళు వెళ్తారు? వాళ్ళ లక్షణాలు చెప్పారు. నిర్మాణ మోహ జిత సంగ దోష. నిర్మాణ మానం లేదు అంటే నేను ఫలానా అనే దగ్గర తేడా వచ్చిందని మార్చేసుకోవాలి. నేను ఫలానా, నేను ఇది, ఐడెంటిటీ డిసైడ్స్ యాక్టివిటీ అంటారు. అందుకే నేను ఇది అని మన ఐడెంటిటీ ఉంటుంది, దాని ప్రకారం మనకి యాక్టివిటీ వస్తుంది. కాబట్టి నేను ఇది అని ఎప్పుడైతే రూట్ లెవెల్లో మారిపోయిందో మొత్తం మారిపోతుంది. నేను భగవద్ దాసుణ్ణి అనుకుంటే మన భావాలు ఒకలా ఉంటాయి. లేదు నేను ఒక వ్యాపారస్తుడిని, లేదా నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని, లేకపోతే నేను రాజుని, నేను పేద, లేకపోతే నేను ధనవంతుడిని, ఏదో ఇలాంటివన్నీ అనుకుంటే దానికి అనుగుణంగా భావాలన్నీ వచ్చేస్తాయి. అంటే ఒక పెద్ద మనసు ఒక పెద్ద సినిమా చూపెట్టేస్తుంది, మళ్ళీ ఒక భయంకరమైన సినిమా చూపెట్టేస్తుంది. నేను ఒక తల్లి అన్నాం అనుకోండి, ఇంకా కొడుకు బాధలన్నీ నాకైపోతాయిగా. నేను అత్తగారిని అనుకున్నాను అనుకోండి, కోడల బాధలన్నీ నాకైపోతాయి, కోడలతో సమస్యలన్నీ వచ్చేస్తాయిగా. నేను ఫలానా అని ఎప్పుడైతే అంటానో ఇమీడియట్గా దాంతో సంబంధించినవన్నీ నాకు వచ్చేస్తాయి. అలాగే ఇవన్నీ నావి అన్నాం అనుకోండి, కారు నాది అన్నాం, ఇంకా కారుకి ఏమైనా నాకే అయినట్టే. ఒక కారుకు గీత పడినట్టే, నాకు గీత పడినట్టే. దాని మీద ప్రాణం, దాని మీద మోజు.
అందుకని ఫస్ట్ థింగ్ ఏంటి, ఐడెంటిటీని మార్చాలి. మానం లేదు. నేను ఫలానా దగ్గర ఓ క్లారిటీ ఉంది. నిర్మోహ అంటే వస్తువుల మీద మోహం లేదు. నిర్మోహ. జిత సంగ దోష, ఆసక్తి లేదు. నిర్మాణ మోహ, జిత సంగ దోష. అధ్యాత్మనిత్య ఎప్పుడు ఆ ఆధ్యాత్మిక అన్వేషణలో ఉంది. ఏదో రహస్యం ఉంది లోపల, మన హృదయంలో నే భగవంతుడు ఉన్నాడు, వెతుక్కుంటున్నారనమాట. అధ్యాత్మనిత్య, నిత్యం వెతుక్కుంటున్నాడు. అధ్యాత్మనిత్య వినివృత్త కామ బయట ప్రపంచంతో సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేశాడు. బయట ప్రపంచంతో ఉన్న కోరికలను విడిచిపెట్టేసి లోపల హృదయంలో ఉన్న భగవంతుడిని ఎల్లప్పుడూ వెతుక్కుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞే. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎప్పుడు ద్వంద్వం ఉంటుంది, యుద్ధం అన్నమాట. ద్వంద్వం అంటే ఇద్దరు అపోజిట్లు వస్తూ ఉంటారు. సుఖము దుఃఖం, లాభం నష్టం, జయం అపజయం, మానం అవమానం. ఇదేవో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అసలు కామ పురుషాలు కూడా ఉండవు, అలా వచ్చేస్తుంటాయి వాళ్ళ వరుసలో వాళ్ళు వచ్చేస్తుంటారు. ఈయన ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంతి అమూఢ పదమవ్యయం తత్. గచ్చంతి అమూఢ, అలా అమూఢ అంటే మోహము లేని వాళ్ళు, మూర్ఖుడు కానివాడు అంటే బుద్ధిమంతుడు అని అర్థం. సో అలాంటి బుద్ధిమంతులు, అలాంటి జ్ఞానవంతులు ఎక్కడికి వెళ్తారు, ఆ పరమపదాన్ని చేరుకుంటారు. భగవంతుడు యొక్క పరమపదాన్ని చేరుకుంటారు. ఆ భగవంతుడు యొక్క పరమపదం ఎక్కడ, ఎలా ఉంది అంటే, న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ భగవద్ధామాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయలేవు. ఏ ధామాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అది నా పరంధామము అంటున్నారు. అంటే భగవద్ధామాన్ని మనం ఈ కళ్ళతో చూడలేము. నతద్భాసయతే సూర్య అంటే దాన్ని సూర్యుడు గాని, ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ని చూడగలుగుతున్నాం. ఎందుకు చూడగలుగుతున్నాం, ఇక్కడ ఏదో లైట్ ఉంది కాబట్టి చూడగలుగుతున్నాం. లేదా అక్కడ బయట పెట్టాం, బయట కూడా చూడగలం. ఎందుకని చూడగలం, సూర్యుడు కాంతి ఉంది కాబట్టి చూడగలం. అంటే సూర్యుడు కాంతి లేదా ఇలాంటి కాంతి లేదా అగ్ని లేదా చంద్రుడి యొక్క కాంతి ఒక వస్తువుని ప్రకాశింపజేసినప్పుడు ఆ వస్తువుని మనం చూడగలం. సపోజ్ ఇప్పుడు రాత్రి అయిపోయింది అనుకోండి, సూర్యుడిని చూడాలనుకుంటున్నాను నేను. టార్చ్ లైట్ పట్టుకుని నేను వెతికితే సూర్యుడు కనపడతాడా, అంటే సూర్యుడు లేడనా? ఉన్నాడు, రాత్రి అయిపోయింది, మనకు కనపడలేదు, వేరే భాగంలో ఉన్నాడు. వేరే వాళ్ళకి అది పగలై ఉంటుంది, అమెరికా వాళ్ళకి తెల్లారి ఉంటుంది, మనకి రాత్రి ఉండొచ్చు. వేరే వాళ్ళకి ఉంటుంది, మనకు కనపడదు. అంటే సూర్యుడు ఎప్పుడైతే మన నుంచి భూమికి అటువైపు వెళ్ళిపోయాడో మనకి ఇంకా సూర్యుడు కనపడ్డు. మనం టార్చ్ లైట్ వేసి వెతికినా కనపడ్డు, అగ్గిపులు గీసినా కనపడ్డు, ఇంకేం చేసినా కనపడ్డు. సూర్యుడు తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవాలి, సూర్యుడి యొక్క కాంతిలోనే మనం సూర్యుడిని తెలుసుకుంటాం. లేదా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏ విమానం కట్టుకుని మళ్ళీ ఎక్కడైతే తెల్లారి ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ మనం సూర్యుడిని చూడగలం. అంతే కదా. ఇప్పుడు సూర్యుడు మనకు కనపడలేదు అనుకోండి, అంటే మన సూర్యుడు అర్జెంట్గా చూడాలంటే ఏం చేయాలి, ఓ విమానం పెట్టుకుని ఆ విమానం చాలా ఫాస్ట్గా వెళ్ళే విమానం ఎక్కేసేసి మనం అటువైపు వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ సూర్యుడు చూడొచ్చు కదా. అంటే ఎప్పుడైనా సూర్యుడు, మనం ఎప్పుడు చూసినా ఎవరి కాంతిలో సూర్యుడిని చూస్తున్నాం, సూర్యుడి కాంతిలోనే సూర్యుడిని చూస్తున్నాం తప్పితే ఇతర కాంతి జనకాలను వాడిని మనం సూర్యుడిని చూడలేం. అదేవిధంగా ఇప్పుడు సూర్యుడే భగవంతుడి యొక్క ఒక నగణ్యమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలు, అనంతకోటి సూర్యుడు ఉన్నారు. ఒక సూర్యుడు కాదు కదా ఆయనకి. వీళ్ళందరికీ శక్తి ఇచ్చేది భగవంతుడు. కాబట్టి భగవంతుణ్ణి మనం చూడాలి అంటే భగవంతుడి యొక్క కాంతిలోనే భగవంతుని చూడగలం. మనం ఇక్కడ ఏదో దీపం వెలిగిస్తే భగవంతుడు మనకు కనిపిస్తాడంటే కనిపించడం. భగవంతుడు ఎప్పుడైతే మనం, అందుకే ఉపనిషత్తు కూడా చెప్తున్నాం, యమే వైశ వృణితే తేన లభ్య. కఠోపనిషత్తు చెప్తుందనమాట. ఎవరినైతే ఆయన ఎంచుకుంటాడో వాళ్ళకి ఆ దృష్టిని ప్రసాదిస్తాడు, ఆ శక్తి సంచారం చేస్తాడు ఆ హృదయంలో. అందుకే ఎప్పుడు నువ్వు నా విశ్వరూపం చూడాలా, అయితే మన సినిమా చూపిస్తంటే ఇలా అంటే చేతుల్లోంచి అలా కాంతి వస్తే ఆ కాంతి కళ్ళల్లోకి వెళ్తే అప్పుడు మనం చూస్తాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనలో ఆ శక్తి సంచారం చేస్తాడనమాట ఆయన. హృదయంలో ఆ శక్తి సంచారం మనకి ఎప్పుడైతే చేస్తాడో అంటే
ఆయన కృప వల్ల, భగవంతుడి యొక్క కృప భక్తుడి మీద ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ భక్తుడికి ఎప్పుడు కూడా తన హృదయంలో, తన కళ్ళ ముందు, అన్ని చోట్ల భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు కనిపిస్తున్నాడు? ఎందుకు కనిపించాడంటే ఆయన ఎన్నుకున్నాడు. భగవంతుడు ఆయన ఎన్నుకున్నాడు ఈ భక్తుడిని. కాబట్టి భక్తుడి హృదయంలో, ఇప్పుడు మన చేతిలో ఇప్పుడు సెల్ ఫోన్ ఎప్పుడు మన సెల్ ఫోన్ ఎలా ఉందో, ఆయనకి తన హృదయంలో ఎప్పుడు భగవంతుడు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, స్ఫురణ కలుగుతూ ఉంటుంది. భగవత్ స్ఫురణ ఎప్పుడు భక్తుడికి ఎందుకు కలుగుతోంది? అది భగవంతుడి యొక్క కృప. ఎవరినైతే ఆయన ఎంచుకుంటాడో వాళ్ళకి అలా జరుగుతుంది. మరి అలా ఎంచుకోవాలి అంటే దానికి ఒక కండిషన్స్ పెట్టాడు. ఇలా 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 ఇలా, ఇది ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ పాస్ అయితే నీకు కూడా ఆ కెపాసిటీ ఇస్తాను, నీకు కూడా ఆ పవర్ ఇస్తాను అన్నాడు. అప్పుడు నువ్వు కూడా నన్ను చూస్తావు. కాబట్టి ఆయన ఏం ఎగ్జామ్ పెడుతున్నాడో మనం తెలుసుకోవాలి నెమ్మదిగా. భగవద్గీతలు అన్నీ చెప్పబడ్డాయి. ఏమేమి లక్షణాలన్నీ నీలో వస్తే అప్పుడు నువ్వు నన్ను చూస్తావు. ఇప్పుడు ఒకటి చెప్పారు కదా ఇందాక, నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢ పదమవ్యయం. ఇప్పుడు 6వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు మనోభావాలు ఉన్నాయి. ఒక వ్యక్తిలో ఏమేమి మనోభావాలు నడుస్తున్నాయో మన కళ్ళ కనపడతాయా? ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్లో ఇవన్నీ చూడగలుగుతున్నాం, కానీ ఆయన మైండ్లో ఏం నడుస్తుందో మనకు తెలుస్తుందా? ఇప్పుడు నా మైండ్లో ఏం నడుస్తుందో మీకు తెలుస్తుందా? అంటే దాని అర్థం ఏంటి? అసలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అసలు మనసులో ఉన్న విషయాన్నే ప్రకాశింపజేయలేవు. కానీ ఉన్నాయిగా, మనసులో భావాలు లేవా? మనసులో భావాలు ఉన్నాయి కానీ కనపడట్లేదుగా, తెలియట్లేదుగా, ఎదుటి వాళ్ళకి తెలియట్లేదుగా. మనమేమో లోపల ఏవేవో భావాలు పెట్టేసేసుకుని దానికి మళ్ళీ ఇంకో కిచిడి యాడ్ చేసి ఏమని, నన్ను అర్థం చేసుకునేవాడు లేడు, నేనే అందరినీ అర్థం చేసుకోవాలి, ఇదో బాధ. మళ్ళీ జనరల్ కామన్ ప్రాబ్లం అందరికీ అదే కదా. మన కామన్గా అందరికీ ఉన్న భావం ఏంటి? నన్ను ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవాలి ఎవరు లేదండి. అంటే నువ్వెంతమందిని అర్థం చేసుకున్నావు? అసలు నువ్వు నీకు అర్థమయ్యావా? నువ్వేంటో నీకు అర్థమయ్యావా? లేదు కదా. మరి అంటే ఇక్కడ చెప్పడం బాహ్యంగా ఉండే కాంతి జనకాలు అసలు మనసులో ఉన్న భావాలనే ప్రకాశింపజేయలేవు. మరి మనసులో ఉండే భావాల కంటే కూడా ఇంకా లోపల ఉన్నవాడు భగవంతుడు. మరి ఆ భగవంతుడు ఈ కాంతి జనకం అలా చూపెడుతుంది? చూపెట్టలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. నా తద్భాసయతే సూర్య నా శశాంకో నా పావక. సూర్యుడు గాని, అగ్ని గాని, చంద్రుడు గాని ఆ భగవద్ధామాన్ని, భగవంతుణ్ణి ప్రకాశింపజేయలేవు. న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం. ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అది నా ధామం. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఇక్కడ ఉంటున్నాం, బుర్రలో ఆలోచనలతో ఉంటున్నాం, భగవంతుడేమో హృదయంలో ఉన్నాడు. అంటే మనం కనీసం ఒక 1 ఫుట్ అనమాట మనం జర్నీ చేయవలసింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. మనం ఆలోచనలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి, ఎప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి. సెన్సేషన్ ఇక్కడ ఉంటుంది మనకి ఎక్కువగా, జనరల్గా హృదయంలో ఉండదు. కానీ నెమ్మదిగా ఆధ్యాత్మిక సాధన మొదలు పెడితే మంత్రం రూపం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, లేకపోతే మరొకటి ఇంకేమైనా సరే నెమ్మదిగా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ చెప్పిన లక్షణాలన్నీ మనలో పెరిగిన తర్వాత అప్పుడు నెమ్మదిగా అష్టసాత్విక వికారాల ద్వారా మనలో ఉండేటువంటి అనవసరమైన చెత్తంతా వాషౌట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన సహజంగా ఉండే సిద్ధదేహం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అప్పుడు మనకి భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఈ జీవుడు గురించి చెప్తున్నారు. మనం పోయినసారి 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం నుంచి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు నా యొక్క అంశము. ఇందాక మనం నేను ఫలానా అనుకున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఐడెంటిటీ ఏదో పెట్టుకున్నాం. నేను ఫలానా వాళ్ళకి పుట్టాను కాబట్టి ఫలానా వాళ్ళ అబ్బాయిని, లేకపోతే నేను ఫలానా కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఫలానా లెక్చరర్ని. ఏదో ఇవన్నీ దేంతో చెప్తున్నాను? బయట ఉన్న సంబంధాలతో చెప్తున్నాం. కానీ భగవంతుడు ఇక్కడ మన సంబంధం ఏంటి చెప్పాడు?
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన జీవుడు నా యొక్క సనాతన అంశము అన్నాడు. అంటే మనమందరం భగవంతుడి యొక్క అంశం. అది మన ఫస్ట్ ఐడెంటిటీ. మనం దాన్ని మర్చిపోయాం. మనం భగవంతుడి యొక్క అంశం అనే సంగతి మర్చిపోయి బయట మనకు కనిపిస్తున్న ఈ చెట్టు మీద, ఈ కొమ్మల మీద, ఈ ఆకుల మీద కనిపిస్తున్న వాటితో సంబంధం పెట్టుకుని మనకు ఒక ఐడెంటిటీ తయారు చేసుకున్నాం. అది మనకు మూలం అనమాట. మన కష్టాలన్నింటికి కారణం అది. అది ఎప్పుడైతే మారిపోతుందో భగవంతుడు, అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు తెలుసుకుంటూ మన ఆలోచన పద్ధతిని షిఫ్ట్ చేసుకోవాలి నెమ్మదిగా. అలా మార్చేసుకుంటే పూర్తిగా ఆయన చెప్పిన పద్ధతిలో మనం నడుస్తున్నాం అనుకోండి, ఇంకా యోగక్షేమ వహామ్యం. యోగక్షేమ వహామ్యం అంటే కేవలం ఈ జన్మ కోసమే కాదు, జన్మ జన్మాంతరాలుగా యోగక్షేమ వహామ్యం, ఆధ్యాత్మికంగా యోగక్షేమ వహామ్యం, చివరికి తన దామం తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా యోగక్షేమ వహామ్యం. మొత్తం అన్ని A to Z. యోగక్షేమ వహామ్యం అంటే ఇదిగో తినడానికి, కట్టుకోవడానికి, వస్త్రాలకి, ఆహారానికి లోటు లేకుండా చూసుకుంటానికి కాదు దాని అర్థం. ఏదైనా ఎల్ఐసి పాలసీ ఏంటి, ఎల్ఐసి వాడు రాసుకున్నాడు దాన్ని యోగక్షేమ వహామ్యం అని. ఎల్ఐసి పాలసీ వాడి స్లోగన్ యోగక్షేమ వహామ్యం ఉంటుంది, ఇందులో తీసుకున్నాడు. భగవంతుడు యోగక్షేమ వహామ్యం అంటే నువ్వు ఎప్పుడైతే కంప్లీట్గా నాకు సరెండర్ అయిపోయావో నీకు కావలసినవన్నీ, నీకు రావాల్సినవన్నీ, నీకు జరగవలసినవన్నీ అన్నీ సక్రమంగా అన్నీ జరుగుతాయి. నువ్వేం కంగారు పడము. మొత్తం హోల్సేల్గా ఒక అభయస్తం ఇచ్చేసాడు అనమాట మనకి. మనకి ఆయనతో సంబంధం పెట్టుకుంటేనే ఆ పాలసీ వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఆ పాలసీ ఫోర్స్లో ఉండదు. ల్యాబ్స్ అయిపోతుంది. ఇప్పుడు ల్యాబ్స్ అయిపోయింది. అదే ప్రాబ్లం మనకి. మన ఆయనతో ఏంటంటే ఆయనకి కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. మనం ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే పాలసీ ఫోర్స్లో ఉండదు కదా, పాలసీ క్యాన్సిల్ అయిపోయింది. మన పరిస్థితి మళ్ళీ ఒకసారి దాన్ని రెన్యూ చేసుకోవాలి. అందుకని మా ఐడెంటిటీ మార్చుకోవాలన్నమాట. మనం అందరూ తెలుసుకోవాలి, ఐడెంటిటీ మార్చుకోవాలి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు నా యొక్క సనాతన అంశము. అంశం అంటే ఏంటండి? అంశం అంటే ఏంటి? ఒక పెద్ద నిప్పు కాలుతుంది అనుకోండి, అందులోంచి నిప్పు రవ్వ వచ్చింది అనుకోండి, రవ్వ వస్తే అది కూడా నిప్పేగా. ఒక పెద్ద బంగారం, అందులో చిన్న ముక్క వచ్చింది, అది కూడా బంగారమే. బంగారం ముద్దలోంచి బంగారం వచ్చినట్టు, పెద్ద మంటలోంచి చిన్న నిప్పురవ్వ వచ్చినట్టు, అలా మనం అందరం కూడా భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, మనం కూడా సచ్చిదానంద స్వరూపమే. భగవంతుడు కొన్ని లక్షణాలన్నీ మనకు కూడా ఉంటాయి, కానీ భగవంతుడు విభు, మనం అణు. భగవంతుడు అన్ని పరిపూర్ణంగా ఉంటాయి, మనకి చాలా స్వల్పంగా ఉంటాయి. భగవంతుడి దగ్గర ఉన్న శక్తులు మన దగ్గర ఉన్న శక్తులు ఉంటాయి, ఒకే రకం ఒకటే, కానీ అది అనంతం, ఇదేమో చాలా స్వల్పం. అందుకని మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనం. ఇంకొక పాయింట్ ఇక్కడ, సనాతన అంటే ఏంటి? ఆది నుంచి ఉండడమే కాకుండా శాశ్వతంగా ఉండేవాడు. సనాతన అంశం అంటే దానికి ఇంక మళ్ళీ అంతు ఉండదు. మళ్ళీ ఇవాళ నేను చిన్న జీవుడిని, నేను భగవంతులో కలిసిపోయి నేను భగవంతుని అయిపోయాను అనుకోండి, అప్పుడు నేను పెద్దవాడిని అయిపోయానుగా. అంటే ఇప్పుడు నా జీవత్వం సనాతనం ఎలా అయింది? నా జీవుడు, ఇక్కడ ఏమన్నారు? జీవుడు సనాతన అంశం అంటే హీ విల్ ఆల్వేజ్ రిమైన్ ఎటర్నల్లీ ఏ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్. ఆయన ఎప్పుడు నాలో భాగంగానే ఉంటాడు, అంతేనే కానీ జీవుడు దేవుడు అయిపోడు. జీవుడు దేవుడు అయిపోయాడు అనేది మనం ఎక్కడ చూడలే. ఎందుకంటే దేవుడు అయిపోవడం అంటే ఏంటి? ఈ సృష్టి కార్యం మొత్తాన్ని నడపడం, సృష్టి స్థితి ప్రళయం, ఈ మూడింటిని నడపడం, ఈ మూడింటికి అతీతంగా ఉండడం. ఏ సాధువు అలా అయిపోడుగా. ఏ బాబా కావచ్చు, సాధువు కావచ్చు, ఓ మహాత్ముడు కావచ్చు, ఎవరు అలా అవ్వలేదు. ఎవరు కూడా తెలుసుకుంటారు, భగవత్ శక్తిని తెలుసుకుంటారు, తన జీవిత విధానాన్ని మార్చుకుంటారు, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తారు, ఆధ్యాత్మిక మార్గంలో నడిపే విధంగా చేస్తారు. అంతేనే కానీ సృష్టి స్థితి లయానికి మొత్తానికి వాళ్లే కారణం అయిపోరుగా. కాబట్టి ఏ జీవుడు కూడా భగవంతుడు కాడు. జీవుడే భగవంతుడు అనేది కరెక్ట్ సిద్ధాంతం కాదు. జీవుడు భగవంతుడు అయిపోడు, ఎట్టి పరిస్థితిలోనే అయిపోడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మన షష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఏం చేస్తుంటాడు ఈ జీవుడు? చైతన్య స్వరూపుడే. జీవుడు కూడా చైతన్య, భగవంతుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే, జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే. కానీ సచ్చిదానంద స్వరూపుడు ఏం చేస్తాడు ఈ జీవుడు? మన షష్టానింద్రియాణి, పంచేంద్రియాలు, మనసు అంటే ఈ కలిపి 6 అనమాట. మన షష్ట అంటే 6, మనసుతో సహా 6 ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు ప్లస్
మనసు కలిపితే ఏమైంది 6. ఈ 6 ఇంద్రియాలని మనషష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతిలో దూరుతాడు. ఈ జీవుడు అనేవాడు ఏం చేస్తాడు? ప్రకృతిలో దూరతాడు. దూరి ఇంద్రియాలని మనసుని లాక్కుంటాడు. ఈ ఇంద్రియాలని మనసుని లాక్కుని దాని ఒక తొడుగులా, ఒక డ్రెస్లా దాన్ని వేసుకుని నడుస్తాడు. ఇంకా మాయలో దూరుతాడు. మాయ విషయాలన్నీ అంటే మాయతో సంబంధించిన బహిరంగ శక్తితో ఏర్పడిన ప్రపంచంలో అనంత కోటి బ్రహ్మాండాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇదంతా ఎందుకని? ఫస్ట్ లింక్ తెగిపోయింది, సంబంధం తెగిపోయింది, భగవంతుడితో సంబంధం తెగిపోయింది. భగవంతుడితో సంబంధం తెగిపోయినప్పుడే మనకి ఇంద్రియాలు మనస్సు అవసరం వస్తాయి. భగవంతుడితో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, ఆత్మ భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఈ ఇంద్రియాలు మనసు అవసరం లేదు. ఈ కళ్ళు లేకుండా కూడా మనం భగవంతుని చూడొచ్చు, ఏమని చేయొచ్చు. ఈ దేహముతో ఈ మనసుతో సంబంధం లేకుండా కూడా ఆత్మ భగవంతుడితో సంబంధం పెట్టుకోగలదు. అందుకనే మన భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు నెమ్మదిగా ఇంకా లోతుకి వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనం బాహ్యంగా ఈ దేహంతో ఈ మనసుతో చేస్తూ ఉన్న నెమ్మదిగా ఆత్మకి సహజంగా ఉన్న ధర్మం ఏదైతే ఉందో, భగవత్ ప్రీతి ఏదైతే ఉందో, ఆ భగవత్ ప్రీతి నెమ్మదిగా వికసించుకుంటున్నప్పుడు ఆ ఆత్మకి మళ్ళీ దానికి సహజంగా ఉండే ఆ ఇంద్రియాలు, ఆ మనసు అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అప్పుడు ఈ ఇంద్రియాలు ఈ మనసు ఈ దేహంతో మనకి సంబంధం ఉండదు. ఈ దేహం ఈ ఇంద్రియాలు ఈ మనసు ఇక్కడే ఉండిపోతాయి. ఆత్మ నిత్యం తన సిద్ధ దేహంతో భగవంతుడిని ఎప్పుడు ఆరాధన చేసుకుంటూ ఉంటుంది. అందుకని ప్రస్తుతం మనం భగవంతుని మర్చిపోయాం కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ ఇంద్రియాలు ఈ మనసును పెట్టుకుని ఈ ప్రపంచంలో మనం దూరం. మన షష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, ఆకర్షిస్తున్నాడు. ప్రకృతిలో దూరుతుంది, అవన్నీ లాక్కుంటుంది, తన వైపుకి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి లాక్కుంటుంది. అన్నింటినీ లాక్కుని ఏదైతే దానికి ఏదైతే వచ్చేసాయో, అమ్మయ్య ఇవన్నీ నావి, పేరు రాసేసుకో, అమ్మయ్య ఇదంతా నాది అని పెట్టేసుకుంటుంది అన్నమాట. అదే అన్నీ కలెక్ట్ చేసేసుకుని దాని మీద ఇవన్నీ నావి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది బాబు, లీగల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది బాబు, ఇది నాదే, ఇది కాగితం కూడా ఉంది, ఇది నాదే అని వ్యాపించింది అనమాట. దాని మీద కొన్ని వస్తువుల మీద వ్యక్తుల మీద వ్యాపించేసి ఇవన్నీ నావి అని దాని మీద కూర్చుంటాడు. మరి ఏం చేస్తాడు తర్వాత? అందుకే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః. శరీరంలో ఉండేవాడు, శరీరాన్ని విడిచి వెళ్ళేవాడు ఎలా వెళ్తూ ఉంటాడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంటే, వాయుర్గంధ గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. సపోజ్ అక్కడ ఒక మంచి సంపెంగ పువ్వు ఉందనుకోండి, అక్కడ ఆ వాసన గాలి అలా వస్తుంది అనుకోండి, సంపెంగ పువ్వు అక్కడే ఉంటుంది, కానీ దాని వాసన మన ముక్కు దాకా వచ్చేసిందా అంటే ఇప్పుడు ఏం చేసింది? ఆ వాసన గాలిని ఆశ్రయించుకుని మన దాకా వచ్చేసింది. ఎలా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళిపోయిందో అలా ఈ జీవుడు ఏం చేస్తుంటాడు? ఒక దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాష. ఇందాక ఏం చెప్పారు? మన షష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అన్నారు. అంటే ఇంద్రియాలని మనసులో లాక్కుని కూర్చుంటుందా, తర్వాత ఏం చేస్తుంది? శరీరంలో దూరుతుంది, ఒక శరీరాన్ని పట్టుకుంటుంది, ఒక శరీరంలో దూరుతుంది, దాంట్లో కొంతకాలం గడుపుతుంది, మళ్ళీ మళ్ళీ వదిలేసేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, ఇంకో దేహంలోకి వెళ్తుంది. ఇంకో దేహంలో వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది అంటే ఈ వాయుర్గంధాని వాషయాత్. గంధం ఎలాగైతే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి గాలిని ఆశ్రయించుకుని వెళ్తుందో అలా ఈ మనశ్రష్టాన్ని జీవాత్మ కూడా ఈ ఇంద్రియాల్ని ఈ మనసుని
అంటే ఈ సూక్ష్మ దేహాన్ని కట్టేసేసుకుని ఓ పొట్టలను కట్టేసుకుని తనతో పాటు తీసుకుపోతుంది. ఆత్మ ఆత్మ వెళ్ళిపోతుంది. ఇందులోంచి వెళ్ళిపోతుందంటే ఇంక జడం అయిపోతుంది. ఈ దేహం ఇప్పుడు చక్కగా నడుస్తుంది మాట్లాడుతుందంటే కారణం ఏంటి? అందులో జీవాత్మ. ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వదిలేస్తుంది. ఇప్పుడు ఈ దేహంలో ఉంది, ఈ దేహం విడిచి వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా జడం ఇది పనిచేయదు. ఇంక దీన్ని మళ్ళీ మనం మట్లు బాధ పెట్టేయడము, కాల్చేయడము, లేకపోతే పశువు పక్షులకి ఆహారం అయిపోవడం అయిపోతుంది. దేహానికి 3 గతులు అని చెప్పారు. మనమేమో చాలా ముచ్చటగా ఇదేదో నేను చాలా బాగుందని నేను రోజు స్నానం చేసి బొట్టు పెడితే చేస్తాం. ఇది ఎంతవరకు ఇది మనం ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకే. ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టేసిందో అప్పుడు దేహం పరిస్థితి ఏంటంటే భాగవతం చెప్పింది 3 గతులు. దేహానికి 3 గతులు. ఇంకో 4 గతులు 3 గతులు ఏంటి? 1 అగ్నికి ఆవుతి ఇచ్చేస్తారు, లేదా మట్టిలో బాధ పెట్టేస్తారు కదా. 3వది ఎవరో ఒకరు తినేస్తారు, పశువులకి పక్షులకి ఆహారంగా మారిపోతుంది. కానీ ఉన్నంతసేపు మనకి ఎంత మోజు ఉంటుంది దేహం మీద. మనం ఈ దేహంలో ఉన్నంతసేపు అసలు నేనే దేహం అనుకుంటాంగా. వాళ్ళు పొద్దున్న ఎవరో చెప్తున్నారు, సబ్ కోయి తో శరీర్ కో మై బోల్తే నా తో సబ్ కోయి చమారి హుए. ఈ శరీరమే నేను అనుకుంటాడు, కానీ నేను ఆత్మని, ఈ ఆత్మ భగవంతుడి యొక్క అంశం, నేను భగవద్దాసుణ్ణి అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఏమవుతుంది? మన మొత్తం విధానం మారిపోతుంది, జీవిత విధానం మారిపోతుంది. అది ముఖ్యం అన్నమాట. మనకి ఫస్ట్ స్టెప్ అదే. ఫస్ట్ స్టెప్ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ దేహాన్ని నేను కాదు, ఈ మనసుని నేను కాదు, నేను ఆత్మని, జీవాత్మని. మరి జీవాత్మ ఎవరంటే మామయ్య వాంశ జీవుల భగవంతుడు చెప్తున్నాడు కదా, జీవాత్మ భగవంతుడి యొక్క అంశం. కాబట్టి జీవాత్మకి సేఫ్ ప్లేస్ ఎక్కడ? భగవంతుడి దగ్గర ఉంటే జీవాత్మ సేఫ్. మనమేమో ఈ మాయ ప్రపంచంలో దూరి ఈ పంచేంద్రియాలని మనసుని ఆధారంగా తీసుకుని దేహాన్ని ఒక డబ్బాగా ఒక డ్రెస్లా వేసేసుకుని నాటకంలో దూరిపోయాం. ఈ సుఖ దుఃఖాలు ఏవో వస్తుంటాయి. మరి ఆ సుఖ దుఃఖాలు నాటకంలో సుఖ దుఃఖాలు అనుకోవాలి, కానీ నావనుకుంటేలా? నాటకం ఆడుతున్నాం, నాటకంలో ఉండాలి. మనమేమో నాటకాన్ని నిజం అనుకుంటున్నాం, జీవించేస్తున్నాం. సినిమా అయిపోయినా సరే కూడా ఇంకా దిగట్లేదు, డ్రెస్ మార్చుకోవట్లేదు. ఇంకా నేను రాజునంటే రాజురా తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం కూడా. మరి ఎలా? అది వాయుర్గంధాన్ని వాసన ఒక ప్లేస్, ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వాయువుని ఆశ్రయించి గంధం ఎలాగైతే వెళ్ళిపోతుందో, సువాసన ఎలాగైతే సువాసన సువాసన, దుర్వాసన దుర్వాసన. ఒక దుర్వాసన కానీ సువాసన కానీ గాలిని ఆశ్రయించుకుని ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఎలా వెళ్ళిపోతుందో, అలాగ జీవుడు ఒక దేహాన్ని విడిచిపెట్టి తన సూక్ష్మదేహాన్ని లాగేసుకుని, ఈ దేహంలోంచి సూక్ష్మదేహాన్ని లాగేసుకుని ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు. ఎలాగంటే ఇంకోలా చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఉన్నారు, సపోజ్ విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు మొత్తం సామాన్ అంతా లారీలో వేసుకుని వచ్చేస్తారా? ఒక అపార్ట్మెంట్ బుక్ చేసుకుంటారా? మొత్తాన్ని మళ్ళీ పేరు చేస్తారా? మొత్తాన్ని పేరు చేస్తారా? 3 సంవత్సరాలు ఉంటారా? మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది, మళ్ళీ మూవ్ చేసుకుని మళ్ళీ చలో హైదరాబాద్ వెళ్ళిపోతారా? నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది, నెల్లూరు వెళ్ళిపోతారా? అంటే మనం ఎలాగైతే ట్రాన్స్ఫర్ అయినప్పుడు సామాన్లన్నీ మూట కట్టేసుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తెరిచేసుకుని, అయితే మనిషి యొక్క స్వభావం మారదు కదా. అక్కడ ఎలా ఉన్న గుంటూరులో ఎలా ఉండేవాడో విజయవాడలో అలాగే ఉంటాడు, నెల్లూరు వెళ్ళినా అలాగే ఉంటాడు. అంటే మనిషికి కొన్ని స్వభావాలు ఉంటాయి కదా, ఆ లక్షణాలు అలాగే ఉంటాయి. అలాగా జీవాత్మ యొక్క లక్షణం ఏమేమైతే కోరికలు కానీ వాసనలు కానీ పెట్టుకున్నాడో అవి పోవు అన్నమాట. జన్మాంతరాలకి పోవు. సత్సాంగత్యం లేకుండా, గ్రంథపఠనం లేకుండా, వేదం చెప్తుంది ఏంటో, మనకి మహానుభావులందరూ ఏం చెప్పారు ఇది తెలుసుకోనంత వరకు ఇది నడుస్తూ ఉంటుంది. ఇది తెలుసుకున్నప్పుడు బ్రేక్ అవుతుంది, అంటే మారుతుంది, అక్కడి నుంచి ట్రాక్ మారుతుంది, లేకపోతే అదే ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అందుకనే సత్సాంగత్యం యొక్క గొప్పతనం అనమాట. సత్సాంగత్యం యొక్క గొప్పతనం ఏంటి? సత్సాంగత్యం యొక్క గొప్పతనం ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానం వల్ల వచ్చే ఆలోచన పద్ధతుల్ని పూర్తిగా మూయించేసేసి నిజంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనలో కలగజేస్తుంది. అందుకనే మనం శ్లోకం ఏం చెప్పుకుంటే, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మిలితం యన తస్మై శ్రీ గురవే నమః. గురువు ఏం చేస్తున్నాడు? మనలో ఉండే అజ్ఞానాన్ని తీసి జ్ఞానం అనే కాంతిని మనలో వెలిగిస్తున్నాడు. ఆ జ్ఞానం అనే కాంతి ఎప్పుడైతే వస్తుందో మనం నెమ్మదిగా అసలు భగవంతుడికి వెళ్తాం. ఈ మొత్తం అంతా వేరైపోతుంది, మన నుంచి డీలింక్ అయిపోతుంది.
ఈ ప్రపంచం లోపల ఉన్న ఆసక్తి అసలు ఈ మొత్తం అంతా డీలింక్ అయిపోయి మనం భగవద్ రాజ్యంలోకి భగవంతుడితో సంబంధం పెట్టుకుని నెమ్మదిగా అటు వెళ్ళిపోతాం. సో ఈ రెండు వేరు అనమాట. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర. ఒక శరీరంలో ఎలా ఉంటాడు, ఎలా వెళ్తాడు, ఒక శరీరంలో ఎలా ఉంటాడు, ఎలా వెళ్తాడు అంటే ఉదాహరణ వేసి చెప్తున్నాడు. ఎలాగ వెళ్తాడంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వాయు గంధాన్ని ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్ళిపోతాడు. ఒక మనిషి ట్రాన్స్ఫర్ అయినప్పుడు గుంటూరు నుంచి విజయవాడ ఎలా వచ్చేస్తాడో, విజయవాడ నుంచి మళ్ళీ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయితే ఎలా సామానంతా మూటగట్టేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడో, అదే విధంగా ఇప్పుడు మనం ఈ దేహంలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ ప్రపంచం మీద మనం కొంత జీవించాం. మనం కొన్ని సపోజ్ మనకు ఏదైనా కోరికలు మిగిలిపోయాయి, లేదా కొన్ని వాసనలు మిగిలిపోయాయి, ఇంకా ఏదో చేయాల్సింది ఏదో మిగిలిపోయాయి అనుకోండి. ఆ మిగిలిపోయినవన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో దేహం, దానికి అనుగుణంగా ఉండే అంటే మనకి దేహాన్ని విడిచిపెట్టేసరికి బ్యాలెన్స్ షీట్లో ఏమేమి మిగిలిపోయాయో దానికి అనుగుణంగా ఉన్న దేహం మనకు వస్తుంది. దాని ప్రకారంగా మళ్ళీ మనం ఆ దేహాన్ని ఆ లోకాన్ని పొందుతాం. అదే మనం పూర్తిగా సత్సాంగత్యం చేసుకుని అబ్బా అన్నదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుని కృష్ణ శరణంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన తన ధామంలోకి తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిన ఏర్పాటు చేస్తాడు. అదనమాట. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయిందా, వెళ్ళి ఏం చేస్తుంది మళ్ళీ అక్కడ? మళ్ళీ శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘ్రాణం 5 మళ్ళీ పంచేంద్రియాలు శబ్ద స్పర్శ రూపరసగంధ. శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘ్రాణం. శ్రోత్రం అంటే చెవులు, చక్షు కళ్ళు, స్పర్శం చర్మం, రసనం జిహ్వ, ఘ్రాణం నాలిక, ముక్కు వాసన, ఘ్రాణం. శబ్ద స్పర్శ రూప రసగంధ ఈ 5 మళ్ళీ ఆ ఇంద్రియాలని మళ్ళీ లాక్కుని పెట్టుకుంది ఆ దేహంలో దూరి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తుంది? అధిష్టాయ మనశ్చాయం మనస్సుని అధిష్టానంగా పెట్టుకుని మనసు ఆధ్వర్యంలో ఈ ఇంద్రియాలను పెట్టుకుని ఈ ఇంద్రియాలతో మళ్ళీ ఏం చేస్తుంది? ఘనకార్యం చేసే ఘనకార్యం విషయాన్ని సేవిస్తుంటుంది. సమోసా తింటుంది, రసగుల్లా తింటుంది. అదే ప్రకృతిలో ఉన్న విషయాన్ని మళ్ళీ అనుభవిస్తుంది. అదనమాట. ఆ జీవి ఏం చేస్తున్నాడు? ఒక దేహంలో వదిలేశాడు, మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళి ఏం చేశాడు? మారట్లేదు కదా, బుద్ధి మారలేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? విషయానుపసేవతే, మళ్ళీ విషయాల్ని సేవిస్తున్నాడు. విషయాలు సేవి సరిపోలేదు అనుకోండి, అబ్బే శాంసంగ్ ఫోన్ సరిపోలేదు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకా దానికంటే ఒక హైర్ ఫోన్ కావాలి. చిన్న కారు సరిపోయి అనుకోండి, ఇంకో పెద్ద కారు, ఒక చిన్న ఇల్లు సరిపోయి ఇంకో పెద్ద ఇల్లు, ఇంకా 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 ఈ ప్రపంచంలోంచే ఇంకా ఏదో కావాలని పక్కన టెక్నాలజీ కూడా ఏం చేస్తుందంటే రోజు రోజుకి ఒక్కొక్కటి సృష్టిస్తూ ఉంటుంది టెక్నాలజీ కూడా. అప్పుడు ఏమవుతుంది? మాయ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా వాటిలో ఇంకా 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 ఇవి కావాలి, ఇంకా కావాలి. ఎంత వచ్చినా నాకు సంతోషం అనేది ఉండదు. ఎంత వచ్చినా సరే విషయానుపసేవతే. అన్ని వయసులో అన్ని అవస్థల్లో వాడికి కావాల్సిన ఏంటి? విషయ చింతన, భోగము. విషయానుపసేవతే. అవునా, నిజమా? ఇలా దేహంలో ఒకటి దూరతాడా? మళ్ళీ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దేహంలోకి దూరతాడా? మళ్ళీ విషయాలు సేవించి మళ్ళీ కొంతకాలంగా మళ్ళీ ఆ దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్తాడా? మాకేం కళ్ళకి కనపడలేదే. అలా దేహం నుంచి బయటకు వచ్చి వెళ్ళినట్టుగా ఎవరికైనా కనపడుతున్నాడు? చచ్చిపోతే మనం పట్టుకెళ్ళి శవాన్ని దానం చేసేస్తున్నాం, అంతవరకే తెలుస్తుంది. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అని మనకైనా కనపడలేదుగా, కళ్ళకు కనపడదు కదా. అది చెప్తున్నారు ఇప్పుడు 10వ శ్లోకంలో చెప్తున్నారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం, ఉత్క్రామంతం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని
స్థితం దేహంలో ఉన్నవాడిని, వా అపి భుంజానం దేహంలో ఉండి ఎంజాయ్ చేసేవాడిని, భుంజానం భుంజిస్తున్నవాడిని, విషయానుపసేవత అన్నారు కదా, ఈ విషయాల్ని ఉపసేవిస్తున్న వాడిని, వా గుణాన్వితం ఈ 3 గుణాలతో ఉన్నవాడిని. అంటే త్రిగుణాలతో బంధింపబడిన జీవుడు దేహముని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు కానీ, దేహములో ఉన్నప్పుడు కానీ, దేహములో ఉండి విషయాల్ని భుంజిస్తున్నప్పుడు కానీ విమూఢ నాను పశ్యంతి విమూఢ మూర్ఖులు చూడలేరు వాడిని. మూఢుడు చూడలేడు. ఎందుకని? ఆ మూఢుడు కూడా విషయాన్ని ఉపసేవించడం బిజీ కదా, వాడికి ఇవన్నీ ఎందుకు కనబడతాయి? నేనే విషయాల్లో ఇరుక్కుపోయి ఉన్నాను అనుకోండి, వీళ్ళందరూ విషయాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇదిగో జీవాత్మ నాకెలా కనపడి నేనే బిజీగా ఉంటే తెలియదు. అది విమూఢ, మనందరూ అలాగే ఉన్నాం. విమూఢ నాను పశ్యంతి అంటే విమూఢుడు విమూఢుడు అంటే ఎవరు? ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఏమీ తెలియదు, భగవంతుడి యొక్క మాయ ఆయన కళ్ళని కప్పేసింది కాబట్టి అతను కూడా ఈ ప్రపంచమే కనపడుతోంది. కాబట్టి ఇందులో ఆయన కోరికల ప్రకారంగా ఏదైతే ఇష్టమో వాటితో బిజీగా ఉంటాడు తప్పితే ఈ రహస్యం అంతా వాడికి ఏం తెలుస్తుంది? వాడు విషయాలు అయిపోయినాడు, వీడు విషయాలు అయిపోయినాడు, వాడికి ఇంకేం తెలుస్తుంది? తెలియదు. ఇంకేం తెలియదు. ఏంటంటే జోగి జోగి రాసుకుంటే రాజు బూడిద అంటారు కదా, అలాగా వీడు విషయానుపసేవితే వాడు విషయానుపసేవితే ఇంక వాడికి ఏం కనపడుతుంది? కనపడుతుంది. వాళ్ళు తెలుసుకోలేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? స్థిరంలో దేహంలో ఉన్నవాడిని కానీ, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడిని కానీ, లేదా దేహంలో ఉంటూ ఈ విషయాన్ని ఉపసేవించే వాడిని కానీ మూఢులు చూడలేరు. మరి ఎవరు చూడగలరు? పశ్యంతి జ్ఞాన చక్షుష ఎవరికైతే జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయో, ఆధ్యాత్మికత వల్ల, సత్సాంగత్యం వల్ల, గురువు యొక్క కృప వల్ల, శాస్త్రం యొక్క కృప వల్ల, గురువు చెప్పిన మాట మీద, శాస్త్రం చెప్పిన మాట మీద నమ్మకం కుదిరి దాన్ని విని మననం చేసుకుని మనసు ఎవరికైతే స్థిరపడిందో, ఒక ఆధ్యాత్మిక విద్యలో స్థిరపడిందో వాళ్ళకి జ్ఞానచక్షులు తెలుసుకుంటాయి. వాళ్ళ జ్ఞానచక్షులు తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకుంటారు, ఇదిగో వీళ్ళు ఇలా 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 సేవిస్తున్నారు అని వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మన చేయి ఇరిగిందనుకోండి, మనకి ఏమైనా మనకు తెలియదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాడేమో ఎక్స్రే రిపోర్ట్ తీస్తాడు, ఎక్స్రే రిపోర్ట్ తీసి చెప్తాడు, ఇదిగో ఇక్కడ ఇలా విరిగిందని స్పష్టంగా చెప్తాడు, మనకు కూడా చూపిస్తాడు. అప్పుడు అలా యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళు మన గురించి తెలుసుకోగలరు. మనం అసలు మనం ఇంతకు ముందు ఇంతకు ముందు ఎక్కడ జన్మం, ఎక్కడ పుట్టాము, ఎక్కడ మన కర్మలు ఏంటి, మన భవిష్యత్తు ఇవన్నీ తెలిసి వాళ్ళు కనుక మన మీద కృప చూపిస్తే మన రైలు దిశని మార్చగలరు, మన పట్టాలు కూడా మార్చేయగలరు. ఇది ఇలా వెళ్తున్నాం, చేయి ఇలా పెట్టేళ్ళు, అదే గురు కృప అంటే అదే కృప. అలా ఉంది. వైష్ణవ కృప అంటే మనకి భక్తి గురించి అసలు ఏమీ తెలియదు, కానీ మనలో భక్తి సంచారం చేసేసి భగవంతుడితో మనం లింక్ పెట్టేయగలరు. అదే అనమాట వైష్ణవ కృప. అలాగే యోగి కృప ఉందనుకోండి, మన కర్మ ఫలితాన్ని పక్కకు పెట్టేసేసి మన రూట్ మార్చేసేసి వేరే రూట్లోకి తీసుకెళ్ళగలరు. ఇవన్నీ ఏంటంటే ఎవరెవరు ఏ సాధనలు చేసి ఉంటారో వాళ్ళకి ఆ శక్తులు వచ్చి ఉంటాయి కాబట్టి ఆ శక్తుల ద్వారా ఇతరుల్ని చూడగలరు, ఇతరుని రక్షించగలరు, చేయగలరు, మార్చగలరు. ఎందుకంటే విమూఢ నాను పశ్యంతి జ్ఞాన చక్షుష. అందుకే ఇప్పుడు చెప్తారనమాట, ఇప్పుడు ఒక కృప ఎలా వస్తుంది అనుకోకుండా. ఇప్పుడు సపోజ్ మన ఇందులో ఎవరికి భక్తి లేదు, సడన్ గా ఒకటి భక్తి వచ్చింది అనుకోండి, ఒకరికి ఎందుకో భక్తి వచ్చింది అంటే భగవంతుడు ఆయన మీద ఎక్స్ట్రా కరుణ చూపెట్టినట్టేగా, మరి భగవంతుడు శక్తి సంచారం చేసినట్టేగా. సడన్ గా భక్తి పెరిగింది దానిలో. భగవంతుడు అలా ఎందుకు చేశాడు మిగిలిన వాళ్ళు చేయకుండా? అది అక్కడ ఏం చెప్పారంటే అది భగవంతుడు చేయడండి, అది కాదు సాధువు చేస్తాడు. గురువు కృప వల్ల జరుగుతుంది. గురువు యొక్క విశేషమైన కృప వల్ల మనలో ఆ భక్తి వస్తుంది. కారణం భగవంతుడే, కానీ భగవంతుడు చేశాడంటే మళ్ళీ ఆయన మీద పార్షియాలిటీ వస్తుందని గురువు పేరు పెడతాడు అనమాట, మధ్యలో పెట్టి దాని మీద రాకుండా. అంటే గురువు కృప ఉంటే మనలో చైతన్యం మారుతుంది, భక్తి వస్తుంది మనలో. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. అంటే యోగులు చూడగలరు, యోగులు చూడగలరు. అలా ఉన్నారు యోగులు. పరమహంస యోగానంద అని అన్నారు. యోగ మీరు విన్నారు. ఒక యోగి ఆత్మకథ అని పుస్తకం కూడా రాశారు. ఆయన ఒక చిన్నపిల్లాడు ఉండేవాడు, శిష్యుడు. వీళ్ళందరూ కూర్చుని ఉండగా ఓ రోజు సడన్ గా అందరూ భవిష్యత్తు చెప్తున్నారు. ఈయన ఏదో అలా యోగకి స్థితి, యోగ శక్తి ఆయనలో పెరిగిపోయింది అనమాట. పెరిగిపోతే అందరినీ చూస్తున్నాడు. ఆయన చూసి ఏవో జాతకాలు చెప్తున్నట్టుగా ఇది నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా అవుతావు, నువ్వు ఇలా అవుతావు అని చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. సడన్ గా నా పరిస్థితి ఏంటని ఒక కుర్రాడు వచ్చాడు ఆ బ్యాచ్ లోంచి. ఆయన కాశీ. సడన్ గా ఆయన ఏం చెప్పాడు, నువ్వు చాలా తొందరగా చచ్చిపోతావు అన్నాడు. నిజంగానే చచ్చిపోతాడు కుర్రాడు. ఇంకా అప్పటి నుంచి ఆయన పట్టేసుకున్నాడు. అయ్యి బాబు నేను చచ్చిపోతాను, గురుగారిని మీరు నన్ను వదలకండి, నేను మళ్ళీ ఎక్కడికైనా వేరే లోకంలోకి వెళ్ళిపోయినా మళ్ళీ లాక్కు తెచ్చేసుకోండి, మీ శరణలోకి తెచ్చేసుకోండి అని పట్టుకుని ఏడ్చి 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 ఉంటే కంగారేది మొత్తం మీద ఏంటంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే చివరికి నిజంగా చచ్చిపోతాడు. 15 రోజులు 20 రోజులు చచ్చిపోతాడు కుర్రాడు. చిన్న కుర్రాడే, 15-16 సంవత్సరాల కుర్రాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ పుట్టాడో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన్ని పట్టుకుని లాక్కు తెచ్చుకుంటాడు ఈయన. అంటే యోగికి అంత శక్తి ఉంటుంది అనమాట. ఎవరు ఎక్కడ పుడుతున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే నెమ్మదిగా భగవంతుడు ఏం చేస్తాడంటే తన శక్తులన్నీ సంచారం చేసినాడు. బోళని శక్తి భక్తుడికైనా సరే, యోగికైనా సరే బోళని శక్తులు గ్రాంట్ చేసేస్తాడు. ఒక శక్తి తప్ప భగవంతుడు అన్ని శక్తులు అందరికి ఇచ్చేస్తాడు, ఒక శక్తి ఇవ్వడంతే. ఆ ఒక్క శక్తి ఏంటి? సృష్టి నడిపే కార్యక్రమం, సృష్టి స్థితి ప్రళయ కార్యక్రమాలు ఎవరికి ఇవ్వడు. అది ఆయన ఆ పవర్ ఆయన దగ్గరే పెట్టుకుంటాడు. అది ఒక్కటి తప్ప మిగిలిన అన్నీ అందరికీ ఏం కావాలో నన్ను ఇచ్చేస్తాడు. ఆయన మళ్ళీ ఆయనే ఉంటారు కదా, ఆయనే తీసుకెళ్తారు. మనకు కూడా అంతే కదా. గురుపదేశం వీళ్ళే అక్కడ కూడా ఈ గురువులే మళ్ళీ ఆ సేవలో ఉండి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏ సేవలో మనం ఫిట్ అవుతాం మళ్ళీ మన కార్యనిర్ధారణ వాళ్ళే చేస్తారు. అంటే ఏంటి, ఒక ఎటర్నాలిటీ ఉంటుంది. గురువు అనేది ఒక ఎటర్నల్ గా, అంటే శాశ్వతంగా వాళ్ళ అధీనంగా ఉంచుకుంటారు. మనం కూడా ఆ అధీనంలో ఉంటాం. జన్మలంటే కేవలం ఈ బాడీలు మారుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారంటే ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది, పితోరాగఢ్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతుంది, విజయవాడ నుంచి. కానీ సర్వీస్ గవర్నమెంట్ సర్వీసే. ఈ సర్వీస్ లోనే ఉంటాం, ప్లేస్లు మారుతూ ఉంటాయి. అలా ప్లేస్లు మారినా సర్వీస్ అదే, గురువు అదే. అలా వాళ్ళకు ఒక దివ్య దృష్టి ఉంటుంది అనమాట. దాన్ని మనం దివ్య దృష్టి అంటాం. దివ్య దృష్టి ఉంటే ఏమవుతుంది, తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. వాళ్ళు లాగేసుకుంటారు అక్కడి నుంచి. వాళ్ళు ఎక్కడ ఎవరెక్కడ ఉన్నారో వాళ్ళు లాగేసుకుంటారు. ఆ గురువులు కూడా అంత కాంపిటెంట్ గురువుస్ ఉంటారు, పవర్ఫుల్ గురువులు ఉంటారు. అందుకని ఏం చేస్తే భగవంతుడు ఇచ్చేస్తాడు పవర్. అంత పవర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సక్రమంగా ఆయన చెప్పిన విధంగా అందరినీ ఆయన వైపు తీసుకెళ్ళగలుగుతారు. గురువు ఉద్దేశం ఏంటి, మనం ఏదో రాజ్యం చేయాలన్నా లేకపోతే మన దగ్గర సేవ చేయించుకోవాలన్నా కాదు కదా. గురువు ఉద్దేశం కూడా ఏంటంటే అందరూ భగవత్ సేవలో, అందరూ భగవంతుడి యొక్క ఆనందాన్ని పొందుతూ భగవత్ సేవలో అందరూ ఉండాలని అందరినీ అటువైపు తిప్పడమే కదా గురువు పర్పస్ కూడా. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇప్పుడు తను ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తున్నారు. తన యొక్క పవర్ఫుల్ ప్లేసెస్ అంటే ఈ సృష్టిలో కూడా, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఈ బహిరంగ శక్తిలో కొన్ని ముఖ్యమైన ప్లేసులు చెప్తున్నారండి, ఇవన్నీ నావే అని. యదాదిత్య గతం తేజ జగద్భాసయతేఖిలం. సూర్యుడిని మనం చూస్తున్నాం రోజు, ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నారు, యదాదిత్య గతం తేజ, సూర్యుడిలో ఉన్న తేజం ఏదైతే ఉందో అది నాదే, ఆ శక్తి నాదే అంటారు. సూర్యుడిలో ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రకాశింపజేసే శక్తి ఉంది. ఆ సూర్యుడిలో ఉండే శక్తిని, ఆ శక్తి నాదే, విద్ధి మామకం, నాదని తెలుసుకో అంటే భగవంతుడిది అనమాట ఈ శక్తి. సూర్యుడికి శక్తి ఎవరిచ్చారు, భగవంతుడు ఇచ్చాడు. అలాగే యచ్చంద్రమసి,
చంద్రుడిలో ఉన్న శక్తి, యచ్చాగ్నం అగ్నిలో ఉన్న శక్తి, తత్ తేజో అంటే వాళ్ళల్లో ఉన్న తేజము. ప్రకాశ్ సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో ఉన్న తేజం. చూడండి, సూర్యుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటిదాకా క్షణంగా మనకు అనిపిస్తుంది ఇదేదో జీవుడు అన్నావు, ఇప్పటిదాకా జీవుడు అన్నావు, దేహంలో దూరుతున్నాడు అన్నావు, మళ్ళీ బయటకు వస్తున్నాడు అన్నావు, విషయాన్ని ఉపసేవిస్తున్నావు అన్నావు, సడన్ గా సూర్యుడు చంద్రుడు చెప్తావేంటి? లింక్ ఉందా అంటే లింక్ ఉందన్నారు. ఏమన్నారు లింక్ అంటే ఈ జీవుడు భగవంతుని మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొడుకు తండ్రితో గొడవ పెట్టేసి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. కానీ తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడిన మా అబ్బాయిగా, కాబట్టి వాడిని సంరక్షించాలి. అంటే వాడు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు, అయినా సరే వాడు లాలన పాలన వాడికి కావాల్సినవన్నీ నేను సమకూరుస్తా అని ఒక తండ్రిగా ఆయన సమకూరుస్తున్నాడు మన కోసం. ఇవన్నీ ఏంటి? సూర్యుడికి తేజం ఇచ్చామన్నా, చంద్రుడికి తేజం ఇచ్చామన్నా, అగ్నికి తేజం ఇచ్చాం. ఎందుకు సూర్యుడికి ఇస్తే ఏమైంది? సూర్యుడి యొక్క కాంతి వల్ల సముద్రపు నీరు వేడెక్కి ఆవిరయ్యి వర్షం పడితే మనకి పంట పండుతుంది. చంద్రుడి యొక్క కాంతిలో బోళ్ళని ఔషధాలు, బోళ్ళని విత్తనాలులో పవర్ రావడం జరుగుతుంది చంద్రుడి కాంతి తగిలితేనే. కాబట్టి సూర్యుడి వల్ల చంద్రుడు మైనస్ చేసేస్తే అసలు పంట లేదు, మనకి వర్షం లేదు, పంట లేదు. అంటే సూర్యుడిలో ఉన్న శక్తి నేనే, చంద్రుడిలో ఉన్న శక్తి నేనే అన్నాడు. అంటే మనకి పంట పండిస్తున్నాడు అనమాట. మనకి అన్నం అంటే అన్నం కాదు, పప్పులు బియ్యం ఇవన్నీ పంట పండించాడు, కిచెన్ దాకా తీసుకొచ్చాడు. సరిపోతుందా? కిచెన్ దాకా సరిపోతుందా? సరిపోదుగా, మరి ఉడకాలి కాదు, మరి డైరెక్ట్ తినలేంగా. కాబట్టి ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్నిలో ఉన్న శక్తి కూడా నేనే అన్నా. సరే, అగ్నిలో ఉంటే సరిపోతుందా? అబ్బే, జఠరాగ్నిలో ఉన్న శక్తిని కూడా నేనే అన్నాడు. తిన్నది అరగాలిగా, మళ్ళీ తిన్నది అరగాలంటే ఎలా మరి? అందుకని నెక్స్ట్ చెప్తున్నారు, గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజ, ఈ మొత్తం భూమిని వ్యాపించి మొత్తం జీవరాశులందరికీ శక్తిని ఇస్తున్నాను. పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మక, చంద్రుడి యొక్క కాంతిలో అనేక ఔషధులు అంటే ఈ మొక్కలు చెట్లు వీళ్ళందరికీ కావలసినవన్నీ చంద్రుడి వల్ల జరుగుతాయి. అంటే సూర్యుడి వల్ల కొంత జరుగుతుంది, చంద్రుడి వల్ల కొంత జరుగుతుంది. ఇవన్నీ జరిగితే మనకి ఆహారం వస్తుంది, ఇవి లేకుండా మనకి ఆహారం రాదు. సరే, వచ్చిన తర్వాత మళ్ళీ అరగాలంటే అగ్ని కావాలి, వంట వండుకోవాలంటే అగ్ని కావాలి, తిన్నాక అరగాలంటే మళ్ళీ లోపల కూడా జఠరాగ్ని. అదే చెప్తున్నారు ఇప్పుడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. పచామ్యన్నం చతుర్విధం, 4 రకాల అన్నం, 4 రకాల మనం తినే పదార్థాలని ఆయన కాదు డైజెషన్ జఠరాగ్నిలో ఉండి మనం తినేదాన్ని అరిగేలా చేస్తున్నాడు, డైజెస్ట్ చేస్తున్నాడు. చతుర్విధం అని చిన్నప్పటి మనం వింటుంటాం భగవద్గీత, అందులో భక్ష భోక్ష లేహ్య చోష్య, గంటసాల భగవద్గీతలో వింటుంటాం అస్తమానం. ఆ 4 భక్ష భోక్ష లేహ్య చోష్య, ఈ 4 రకాలవి అన్ని అరగాలంటే మన దేహములో వైశ్వానర అంటే జఠరాగ్ని అని అర్థం. జఠరాగ్ని రూపంలో ఉండి భూత్వా ప్రాణినాం దేహం అంటే ప్రాణుల దేహములో జఠరాగ్నిలో ఉండి ప్రాణాపాన సమాయుక్త, ఈ ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన అని ఈ పంచప్రాణాలు నడుస్తున్నాయే, పంచప్రాణాలు నడుస్తూ లోపల ఉండవలసిన వేడి మెయింటైన్ అవుతూ తిన్నది అరుగుతూ మనం కాలక్షేపం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరు? మనమా? తినే వరకే మనం, అవునా కదా? తిన్న తర్వాత నేను అరుగుదల చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే
ఇప్పుడు తిన్నది ఇక్కడ దాకా వెళ్ళిందండి, ఇప్పుడు ఇక్కడ దీన్ని అరగకూడుతుందని అరగదలు చేస్తున్నానండి అంటాం మనం. అబ్బే, అది ఆటోమేటిక్గా జరుగుతున్నది. ఎందుకు జరుగుతుందంటే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి. ఆయన వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ శవంగా మారిపోతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. చూడండి, ఇక్కడ మనకి ఒక లిస్ట్ లా ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పుకుంటూ వస్తున్నారు. సూర్యుడిలో ఉన్నారు అన్నారు, చంద్రుడిలో ఉన్నానన్నారు, అగ్నిలో ఉన్నానన్నారు, మొత్తం భూమి అంతా వ్యాపించి జీవరాశి అందరికీ శక్తిని ఇస్తున్నానన్నారు. అలాగే వైశ్వానర అగ్ని దేహంలో దేహంలో ఉన్నానన్నారు. నా వల్లనే ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చెత్త, నా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు. అంతంత సరిపోయిందా? అస్సలైన ప్లేస్ ఇప్పుడు చెప్పారు, అసలైన అడ్రస్ చెప్పారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. హృది అంటే హృదయము. అందరి హృదయంలో నేనే ఉన్నాను. అంటే అందరి హృదయం అంటే ముస్లిం హృదయంలో ఉన్నాడు, క్రిస్టియన్ హృదయంలో ఉన్నాడు లేదా? అందరి హృదయంలోనూ ఉన్నాడు. మనం తెలుసుకోవాలి, అందరి హృదయంలోనూ ఆయన ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఆయన ఉండి? సర్వస్య చ హృది సన్నివిష్ట. ఇందాక మనం ఏమనుకున్నాం? దేహానికి సరిపడా ఆహారం మనం తింటే ఆహారం ఏదో అరుగుతోంది, ప్రాణవాయువు నడుస్తోంది, అంతవరకేనా ఆయన వల్ల? అబ్బాయి ఇంకా ఉంది. ఏంటి? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నా వల్లనే నీకు స్మృతి అంటే నీకు ఏదైనా జ్ఞాపకం రావడం ఉన్నా, ఏదైనా మర్చిపోవడం అని జరిగినా, అసలు దేని మీదైనా అపోహన కలిగినా అవన్నీ కూడా నా వల్లే జరుగుతున్నాయి అన్నాడు. ఏముండదు. నువ్వు అందుకని ఎంత తొందరగా నా దగ్గరికి వచ్చేస్తే అంత మంచిది. లోపల నా మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నా వల్లనే నీకు జ్ఞాపక శక్తి ఉంటుంది, నా వల్లనే నీకు మతిమరుపు వస్తుంది, నా వల్లనే నీకు అపోహనం వస్తుంది. ఏం జరిగినా నా వల్ల జరుగుతుంది. ఎందుకని? హృదయంలో ఉండి నేను నడిపిస్తున్నాను. మన తర్వాత 18వ అధ్యాయం కూడా వస్తుంది కదా, జంత్రగాడు బొమ్మల్ని ఆడిస్తున్నట్టుగా హృదయంలో కూర్చుని అందరినీ ఆడిస్తుంటాడు ఆయన. అసలైన దారుడు ఆయన అనమాట. కాదు, వయసుని బట్టి కాదు, అసలు ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు కాదు నిజంగానే కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంటే ఏదో కారణం చూపెడతాడు బయట. ఇప్పుడు కర్ణుడిని చంపడం చాలా కష్టం. కర్ణుడిని చంపడం ఎవరు కర్ణుడు చంపడం కష్టం. ఆయన ఏం చేశాడు? కరెక్ట్ టైంలో మతిమరుపు క్రియేట్ చేశాడు. మంత్రాన్ని మర్చిపోయాడు ఆయన. కరెక్ట్గా లాస్ట్ ఫైట్ కనుక ఆ మంత్రం కనుక గుర్తుంటే అర్జునుడు ఎందుకు పనికిరాడు? కరెక్ట్గా ఆ మూమెంట్లో మంత్రం మర్చిపోయాడు. మంత్రం మర్చిపోయింది. ఇక్కడ ఎదురుకున్నా ఉన్నాడు కదా, ఆ పవర్ లాగేశాడు అంతే, ఆ జ్ఞాపక శక్తి లాగేశాడు. ఎంత చేసినా మంత్రం గుర్తు రాలేదు, అయిపోయింది. గుర్తు రాలేదు మంత్రం. వేసే బాణం అన్నాడు, అది అధర్మం కదా అన్నాడు. చక్రం కింద పడిపోయినప్పుడు మనకేం చెప్తాడంటే శాపం, గురువు శాపం ఉంది, సరైన టైంలో మంత్రం మర్చిపోదా అన్నాడు. కానీ శాపం అనేది ఒక కారణం బయట చూపెట్టాడు. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నిర్భయంగా చెప్తున్నాడు, నీకు ఏమైనా మర్చిపోయినా నా వల్లే మర్చిపోతాను అన్నాడు. గుర్తు రావడం కానీ, స్మృతి కానీ, మర్చిపోవడం కానీ, అపోహనం కానీ ఏం జరిగినా నా వల్లే జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడున్నాడు చూడండి, సూర్యుల్లో, చంద్రుల్లో, భూమి మీద అందరినీ రక్షిస్తున్నాడు. కానీ మనం ఏమంటాం? కళ్ళ కనపడలేదు కదా. అసలు అది కాదు. మనకేంటంటే సమోసా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, జిలేబీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, విషయానుపసేవతే. మనకి ఇంట్రెస్ట్ దీని మీద ఎక్కువ అయిపోయి ఆ కళ్ళ కనపడలేదు కదా అనుకుంటున్నాం మనం. అన్ని చెప్తున్నాడు, అన్ని చోట్ల కళ్ళకు కనిపించే వాటిలోనూ ఉన్నాడు, కళ్ళకు కనిపించని వాటిలోనూ ఉన్నాడు, విశ్వానికి అతీతంగా ఉన్నాడు, విశ్వానికి కారణంగా ఉన్నాడు, విశ్వరూపంలో కూడా ఉన్నాడు. బహిరంగ శక్తి ఇది. ఈ మొత్తం అంతా ఇది కూడా భగవంతుడి యొక్క శక్తి ఇది. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు మనకి ఈ కళతో భగవంతుడి శక్తి కనపడుతోంది. శాస్త్రాన్ని, గురువుని ఆశ్రయిస్తే, మనసు కొంచెం కుదిరిపరుచుకుంటే హృదయంలో నెమ్మదిగా భక్తి భావన పెరుగుతోంది. ఇంకా
అష్టసాత్విక వికారాల వల్ల మనసు అంతా శుభ్రపరిచిపోతే ఇంకా వెన్నెల సాఫ్ట్గా తయారైపోతుంది మనసు. అప్పుడు వస్తాడు ఆయన వెన్న దొంగిలించడానికి. మనం వెన్నేది మనసులో, మనం అంతా హార్డ్గా ఉంది, అసలు ఇంత హార్డ్గా ఉంది, ఆయన ఎందుకు వస్తాడు అప్పుడే? ఆయన రాడు. ఇదంతా స్మూత్ చేసుకుంటే అంత తొందరగా ఆయన వస్తాడు. చేసుకోవాలిగా మరి మన కానీ మనకు ఏంటంటే ఇక్కడ ఒక లింక్ పెట్టాడు మళ్ళీ, ఏమని? స్వతంత్రత ఇచ్చానంటాడు మళ్ళీ. జీవుడికి స్వతంత్రత ఇచ్చాడు, కానీ మనం ఆ స్వతంత్రతని మిస్యూజ్ చేసుకోవడం వల్ల మనల్ని ప్రపంచం వైపుకి తోసేస్తాడు. అదే మనం భగవంతుడికి అభిముఖంగా ఉండి నువ్వే నాకు కావాలి అంటే అప్పుడు ఆయన మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి మనం స్వతంత్రంగా ఆలోచించి నా ఇష్టం చేస్తానంటే అప్పుడు మనలో జోక్యం చేసుకోడు. ఆయన ఇచ్చిన గ్రాంట్ చేసి వదిలేస్తాడు. ఇవన్నీ చేశాను కదా సరే, ఇదిగో వదిలేస్తాడు. నీకు వచ్చేసాను, ఇవన్నీ ఇచ్చేసాను కదా, గ్రాంట్ చేశాను, ఇదిగో సూర్యుడికి ఉన్న పవర్, ఇప్పుడు సూర్యుడికి ఇచ్చేసాను పవర్, అందరికీ ఇస్తాడుగా. ఆయన తెలుసుకున్నా ఇస్తాడు, ఆయన తెలుసుకోకపోయినా ఇస్తాడు. అవునా కదా? కృష్ణ థ్యాంక్ యూ, యు ఆర్ గ్రేట్ అన్నా సరే సూర్యుడి కాంతి మన ఇంట్లో పడుతుంది. కృష్ణుడు లేదు గాడి గుడ్ లేదు ఎవలేడు అన్నా సరే కూడా సూర్యుడి కాంతి మన మీద పడుతుంది. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ మినిమం ఇచ్చేశాడు, అందరికీ మినిమం ఇచ్చాడు. ఆ మినిమం ఇచ్చిన వాటిలో తన స్వతంత్రాన్ని వాడుకోవడం వల్ల జీవుడు ఇరుక్కుపోతున్నాడు. ఆ మినిమం ఇచ్చిన వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని భగవంతుడికి సమర్పించి, ఇవన్నీ నీవే, నీ వల్ల ఇవన్నీ నాకు వచ్చాయి, నేను కూడా నీ వాడినే. అసలు మన శ్లోకం అమీ తొమార్ తుమి అమార్, నేను నీ వాడిని, నువ్వు నా వాడివి, మన ఇద్దరం జత, ఓకేనా అని ఆయనతో సంబంధం పెట్టుకుంటే ఒకలా ఉంటుంది. మొత్తం కథ అంతా మారిపోతున్నప్పుడు మరి ఎలా ఆయన గురించి తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, వేదైశ్చ సర్వైర అహమేవ వేద్య. మొత్తం వేదం వల్ల తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే భగవంతుడు. వేదాల ద్వారా తెలుస్తున్నాడు. వేదాంత కృత్, వేదాంతాన్ని తయారు చేసింది కూడా ఆయనే. వేదాలు తనలోంచే వేదాలు వచ్చాయి. వేదాలని మనం తెలుసుకుంటే ఎవరి దాకా వెళ్తాం? మళ్ళీ భగవంతుడి దాకా వెళ్తాం. అంటే భగవంతుడు జీవుల మీద కృప వల్ల వేదాలని ప్రకటించారు. ఎందుకని? ఆయన రూట్ మర్చిపోయాడు, అటెడో వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయాడంటే జన్మజన్మాంతరాలకి 84 లక్షల జీవితాలు గడిపినా వాడికి నేను గుర్తు రావట్లేదు. గురువులు అందరూ బాబు వెళ్ళి చెప్పండి రా బాబు నా గురించి అని చెప్తే ఆ వేదము, శాస్త్రము, వేదాంతం వీటి ద్వారా గురువు శిష్యుడులో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ప్రవేశపెడితే నెమ్మదిగా దాని ద్వారా మళ్ళీ భగవంతుడు మనం తెలుసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏమన్నారు? వేదాల ద్వారా తెలుసుకోగలిగేది నేనే, వేదాలని తయారు చేసింది కూడా నేనే. వేదైశ్చ సర్వైర అహమేవ వేద్య వేదాంతకృద్ వేద విదేవచ. ఇంతవరకు ఒక ఎత్తు. ఇప్పుడు ఫైనల్, ఈ చాప్టర్ ఫైనల్. మరి మీకు టైం ఉందంటే చెప్తా, లేకపోతే రేపు నెక్స్ట్ టైం చెప్తా. నాకైతే ఇప్పుడు ఖాళీయే, హడావిడం లేదుగా. హడావిడం నాకు లేదు ఇవాళ, అందుకని నాకు ఇంకో చోట లేదు. ఇంకా 4 ఉన్నాయి అందుకే. ఓకే సరే, ఏమైనా హడావిడి ఉంటే మళ్ళీ తర్వాత. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడి నుంచి ఈ 4 శ్లోకాలు చాలా, 5 శ్లోకాలు అసలు జస్ట్ అనమాట. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ. క్షర అక్షర 2 రకాల పురుషులు ఉన్నారన్నారు. క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. క్షర ఎవరు? క్షర అంటే క్షయించుకుపోయేది, అక్షర అంటే క్షయించుకుపోకుండా ఉండేది. అంటే మన దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ బయట త్రిగుణాత్మిక మాయ వల్ల ఏదైతే వచ్చిందో అదంతా క్షరం, మారిపోతూ ఉంటుంది. అది కూడా భగవంతుడి యొక్క శక్తే, కానీ అది మారిపోతూ ఉంటుంది. కానీ జీవాత్మ చెప్పారు కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన శాశ్వత అంశం. జీవుడు భగవంతుడి యొక్క శాశ్వత అంశం, జీవాత్మ నాశనం లేనిది. సో ఇక్కడ ఉన్న వాటిల్లో ఉన్న మొత్తాన్ని ముందు 2 ముక్కలు చెప్పారు, 2 భాగాలుగా. ఒకటి క్షరము, ఒకటి అక్షరము. క్షరం అంటే మ్యాటర్, నశించిపోయేది, జడ వస్తువు క్షరం. జీవాత్మ అక్షరం. అక్షరం అంటే క్షయించుకుపోదు, సనాతన అంశం అన్నారు కదా. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఆ అక్షరంగా ఉన్న భూత కూటస్థం అంటారు. కూటస్థ అంటే ఇంతకుముందు చెప్పుకున్నా కూడా కూటస్థ. కూటస్థ అంటే కూటం అంటే ఈ బంగారం ఈ ఆభరణాలు చేసేటప్పుడు దాన్ని ఆధారంగా పెట్టుకుని ఆ కంసాలి దాని మీద ఇప్పుడు ఏదైనా బంగారం రింగ్ చేయాలనుకోండి, ఓ తీగ పట్టుకొస్తాడు, దాని మీద పెడతాడు, నెమ్మదిగా సుత్తులలో కొట్టి కొట్టి లవంకర చేస్తుంటాడు. కానీ దేని ఆధారంగా చేస్తున్నాడు? ఒక పెద్ద ఇనువుది ఒక పెద్ద దిమ్మ ఉంటుంది అనమాట. ఆ ఇనువు దిమ్మ మీద దాన్ని ఆధారంగా తీసుకుని దాని మీద ఈ రూపాలన్నీ మారుస్తుంటాడు. అలా మనకు ఆధారం ఇప్పుడు మన మనసులో ఉండే భావాలన్నింటికి ఆధారం ఎవరు? జీవాత్మ, చైతన్యం. ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఈ భావాలన్నీ వస్తున్నాయి మనలో రకరకాల భావనలు నడుస్తున్నాయి, రకరకాల భావనలు మారుతున్నాయి. లేకపోతే ఈ భావం వచ్చిందని తెలుస్తుందిగా, మన మనోభావాలు మనకు తెలుస్తున్నాయి కదా. ఎందుకు తెలుస్తున్నాయి? మనం చైతన్య స్వరూపులం కాబట్టి మన మనోభావాలు మనకు తెలుస్తున్నాయి. అది రైటా రాంగా, సత్వగుణమా రజగుణ తర్వాత సంగతి. మనలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందిగా. అంటే మనం చైతన్య స్వరూపులం అనమాట. మనం చైతన్య స్వరూపులం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తోంది. ఎవరి ఆధారంగా? ఆ చైతన్య స్వరూపం, సాక్షి రూపంలో ఉన్న చైతన్య స్వరూపం ఆధారంగా మనకు తెలుస్తోంది. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఈ లోపల జరిగే మార్పు అంతటికి ఒక ఆధారంగా ఉంటుంది కాబట్టి, బాగా లోపల ఉంటుంది కాబట్టి కూటస్థం అంటారు. ఎలాగైతే ఆ కంసాలి ఆ ఇనప దిమ్మ మీద అన్ని పెట్టి ఆకారాలు మారుస్తాడో, మన దేహము మన మనసు కూడా దాన్ని ఆధారంగా చేసుకుని మారుతూ ఉంటాయి. అలాగే ఇద్దరు ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారన్నారు. ఒకటి క్షరం ఒకటి అక్షరం, ఇద్దరు ఉన్నారు కదా. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ లోకములో ఇద్దరు పురుషులు అంటే ఇద్దరు అంటే అస్తిత్వాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు ముందర. ఒకటి జడము, ఇవన్నీ కళ్ళకు కనిపించేవన్నీ జడం. జీవరాశుల్లో దేహం కూడా జడమే, కానీ జీవుల్లో ఉండే చైతన్యం ఉందిగా, భగవంతుడి యొక్క అంశం, అది సనాతన అంశం, అది అక్షరం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఇప్పుడు భగవంతుడు ఎవరో చెప్తున్నారు. ఈ ఇద్దరికి అతీతం, ఈ జడ ప్రపంచానికి, ఈ జీవుడు అనే ఈ చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్య స్వరూపానికి కూడా ఈ రెండింటికి అతీతంగా ఉన్నాడు భగవంతుడు. ఎలాగా? ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఉత్తమ పురుష తు అన్యః. ఉత్తమ పురుష తు అన్యః అంటే ఇందాక ఏం చెప్పారు? ఇద్దరు పురుషులు చెప్పారు కదా, ఒకటి క్షర ఒకటి అక్షర అని చెప్పారా. ఇప్పుడేమంటున్నారు? ఈ ఇద్దరి కంటే భిన్నంగా, ఇద్దరి కంటే వేరుగా ఇంకొకడు ఉన్నాడు. ఈ జడ ప్రపంచానికి, ఈ చైతన్య అనంత కోటి జీవరాశులు ఉన్నారు కదా, ఈ అనంత కోటి జీవరాశులకి, ఈ కళ్ళకు కనిపిస్తున్న జడ ప్రపంచానికి, అంటే ఈ క్షయించుకుపోయే జడ ప్రపంచానికి, క్షయం నాశనం లేని శాశ్వతంగా ఉండే జీవాత్మల కంటే కూడా వేరుగా ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. ఆయన భగవంతుడు. పరమాత్మేతి ఉదాహృత, ఆయన పరమాత్మ అని పిలువబడుతున్నాడు. పరమాత్మేతి ఉదాహృత. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహృత. మరి ఆయన ఏం చేస్తున్నాడు? యోలోక త్రయమావిశ్య, మూల్లోకాల్ని వ్యాపించి అందరినీ నడుపుతున్నాడు. విభర్త్య వ్యయ ఈశ్వర, భగవంతుడు ఈశ్వరుడు, ముల్లోకాల్ని నడుపుతున్నాడు ఆయన. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహృత యోలోక త్రయమావిశ్య విభర్త్య వ్యయ ఈశ్వర. ఇప్పుడు చూడండి, నేనే దేవుడిని, జీవుడే దేవుడు అన్నాడు అనుకోండి, అసలు ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. ఆయన ఏమైనా మూడు లోకాలు నడుపుతున్నాడా? నడుపుతున్నాడు. ఏ జీవుడైనా మూడు లోకాలు నడుపుతాడండి? ఇక్కడ చెప్తున్నాడు యోలోక త్రయమా, మూడు లోకాల్లోనూ వ్యాపించి అందరినీ పోషిస్తున్నాడు.
మనం జీవాత్మ వరకు తీసుకున్నాం అనుకో, జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు మనసుకు ఉన్నాయి కదా. ఈ 3 అవస్థల్లోనూ ఈ జీవాత్మ దూరి ఆ 3 అవస్థల్లోనూ అనుభవాలను అనుభవిస్తుంది. అంతవరకు బాగానే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఆ జీవాత్మ ఈ జీవుడికి సంబంధించిన 3 అవస్థలు సరిపోద్దు, కానీ ముల్లోకాల్లోనూ దూరిపోయి ముల్లోకాల్ని నడిపించేసేసి అందరు కష్ట సుఖాలకి కావాల్సినవన్నీ చూసేసుకుంటూ అందరికి ఈశ్వరుడు అయిపోతున్నాడా? ఎవరైనా ఏ జీవైనా అయిపోతున్నాడా? అవడు. కాబట్టి ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదనమాట. అందుకని మనం ఏం తెలుసుకోవాలి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ క్షరం ఒకటి, అక్షరం ఒకటి. ఈ క్షరానికి అక్షరానికి అతీతంగా ఉన్న ఉత్తమ పురుషుడు ఆయనే పరమాత్మ అని పిలువబడుతున్నాడు. ఆయన ముల్లోకాల్లోనూ వ్యాపించి అందరినీ విభర్త్యవ్యయ ఈ అందరినీ పాలిస్తున్నాడు. అవ్యయ అంటే ఆయనకి నాశనం లేదు. ఆయన నశించుకుపోయే రకమైన వస్తువు కాదు. జడ ప్రపంచాలు ఉన్నాయంటే ఇవన్నీ నశించిపోతాయి. సృష్టి స్థితి లయం జరుగుతుంటాయి. భగవద్ధామానికి లయం ఉండదు, దానికి సృష్టి ఉండదు, అది ఎటర్నల్గా ఉంటుంది. భగవద్ధామం శాశ్వతం, భగవంతుడు శాశ్వతం, భగవద్ధామం శాశ్వతం, భగవత్ పరికరాలు భగవత్ పార్షదులు అందరూ వాళ్ళందరూ శాశ్వతం. వాళ్ళు ఈ సృష్టిలో భాగం కాదు, వాళ్ళ లోకం వేరు. మళ్ళీ చెప్తున్నాను, యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. చూడండి, యస్మాక్షరమతీతోహం, ఎందుకైతే నేను క్షరము, యస్మాక్షరం అతీతం, ఈ క్షరానికి నేను ఎలాగో అతీతుణ్ణి, ఈ క్షర ప్రపంచానికి నేను ఎలాగో అతీతుణ్ణి. ఈ అక్షరం జీవాత్మలు ఏవైతే ఉన్నారో వీళ్ళందరికంటే కూడా నేను అతీతం. అక్షరాదపి చ ఉత్తమ, ఉత్తమం, వీళ్ళకంటే కూడా నేను గొప్పవాడిని. జీవుడు, ఈ జీవరాశులు కూడా సనాతనమే. జీవుడు సనాతనం అయినప్పటికీ వాళ్ళకంటే కూడా నేను ఉత్తముణ్ణి. భగవంతుడు అతోస్మి అస్మి, అందుకనే నేను లోకములోను వేదములోను పురుషోత్తముడిని అని పిలువబడుతున్నాను అంటున్నారు. మరేంటి అనుకుంటున్నారు? మామూలుగా అనుకుంటారా? ఈ జడ ప్రపంచానికి అనంత కోటి జీవరాశులకి, అంటే అనంత కోటి బ్రహ్మాండాలు జడ పదార్థాలతో తయారు చేయబడినవే, అనంత కోటి జీవరాశులు భగవంతుడి యొక్క అంశమే. ఈ రెండింటికి అతీతంగా ఉన్నాడు ఆయన. ఉండి ఇద్దరికంటే ఉత్తమం ఆయన. ఎందుకని ఉత్తమం? ఎందుకంటే ఇందులో ఉండే లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆయనకి అంటాం. ఆయన ఈ రెండింటికి అతీతంగా ఉన్నాడు, అందుకని ఆయన ఉత్తమం. అందుకని ఏమంటున్నారు? అతోస్మి లోకే వేదేచ ప్రథిత పురుషోత్తమ. అలా ఉన్నాను కాబట్టే లోకాలలో, వేదాలలో, లోకాలంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయా, ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారా? ఈ ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈ బ్రహ్మాండం సమస్యలన్నీ చెప్పుకుని సమస్యలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. అంటే ఆయన పురుషోత్తముడు కదా. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా పెద్దవాడు ఆయన. ఊర్ధ్వమూలం అధశాఖం పైన ఉన్నాడు. ఇప్పుడు కనెక్షన్ అదనమాట. ఎవరికి ఎక్కడ ఏ బ్రహ్మాండాల్లో ఏ సమస్యలు వచ్చినా అందరూ అక్కడికి వెళ్తారు. బ్రహ్మదేవుడికి చాలా గర్వం, నేను బ్రహ్మదేవుడిని, ఇదంతా సృష్టి అంతా నేను సృష్టించానని. ఆయన తెలియదు. ఆయనకి 3 మంది బ్రహ్మలు ఉన్న సంగతి ఆయన తెలియదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. విరజాన్ని దాటుకుని గోలోకం దాకా వెళ్ళిపోయారట. అందరూ వెళ్ళిపోయి గర్గ సంహితాలో వస్తుంది ఆ సన్నివేశం. వెళ్ళిపోతే అక్కడ అందరూ గోపికలందరూ మామూలుగా పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో అంతఃపురంలో ఎక్కడ రాధాకృష్ణ ఉంటారు. ఈ బ్రహ్మదేవుడు వచ్చి నేను బ్రహ్మదేవుడు అన్నాడు. అయితే ఆయన అక్కడ ఒక మామూలుగా ఒక బెత్తం పట్టిన వార్డన్లు తిరుగుతుంటారు కదా హాస్టల్లో, అలా ఒక గోడకి తిరుగుతుందంట. ఒక మామూలుగా ఒక కర్ర ముక్క ఏదో పట్టుకు తిరుగుతుందంట. ఏంటి ఇలా వచ్చాను? ఏంటి ఇలా వచ్చాను? సరే ఏంటి ఇలా వచ్చాను? నేను భగవంతుని కలవాలన్నా. సరే ఆగు, అడిగి వస్తాను లోపల, అయ్యగారిని అడిగి వస్తానని లోపలికి వెళ్ళింది. అడిగి వచ్చి మళ్ళీ చెప్పింది. అయ్యగారు అడిగారు, ఏ బ్రహ్మ నువ్వు అని. ఆయన ఏ బ్రహ్మ అంటుందండి? ఆయన ఏమనుకుంటున్నాడు? బ్రహ్మ ఏమనుకుంటున్నాడు? ఒకటే బ్రహ్మాండం,
ఆ ఒకటే బ్రహ్మ, నేనే కదా ఒక బ్రహ్మని. ఏ బ్రహ్మాండం అంటే అబ్బాయి అడిగారు ఆయన. అంటే ఆయన అందరూ కలిసి వెళ్ళారు, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అందరూ వెళ్ళారు, కలిసి వెళ్ళారు. అందరూ కలిసి వెళ్తారు, మరి ఏం చెప్పాలి ఇప్పుడు? బ్రహ్మదేవుడికి ఆన్సర్ తెలియదు. ఆయన ఏమో విష్ణుమూర్తి కేసి చూశాడు, ఏంటి ఇలా అడుగుతుందేంటి అంటే ఆవిడ ఏంటి అలా ఆశ్చర్యపోయి చూస్తావేంటి, ఇదిగో చూడు, అదిగో విరజా అన్నది కనపడుతుందా నీకు? అనంత కోటి బ్రహ్మాండ, అదిగో గోళాలు ఫుట్బాల్స్ తిరుగుతున్నట్టుగా, నీళ్ళలో తేలుతున్నట్టుగా, ఫుట్బాల్స్ తేలుతున్నట్టుగా అలాంటి అనంత కోటి బ్రహ్మాండాలు తేలుతున్నాయి చూసుకో. అన్నింటికి ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుంది, అన్నింటికీ ఒక బ్రహ్మదేవుడు ఉంటాడు. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు ఉంటావు. నువ్వే పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో. ఏదో అడిగారు, అయ్యగారు చెప్పి అడగమా అన్నారు. నువ్వు ఏ బ్రహ్మలోకం నుంచి వచ్చి ఏ లోకం నుంచి వచ్చావో అడగమన్నారు. ఐడెంటిఫైడ్ కావాలి కదా. ఏ లోకంలో బ్రహ్మ, ఏ బ్రహ్మాండానికి బ్రహ్మ వినువు ఆయనకి తెలీదు. ఇప్పుడు ఆయన విష్ణుమూర్తి కేసు చూశాడు, విష్ణుమూర్తి ఆయన నవ్వుతుంది. విష్ణుమూర్తి ఆయన తెలుసు కదా, ఆయనకి మొత్తాన్ని తెలుసు కాబట్టి విష్ణుమూర్తి నవ్వుతూ అలా కాదే నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పారు. మీరు అవతారం వామన అవతారం ఎత్తినప్పుడు బలి చక్రవర్తిని 3 పాదాలు భూమి అడిగినప్పుడు, 2వ పాదం పైకి ఎత్తినప్పుడు ఏ బ్రహ్మాండంలో అది చేరుకుందో, ఏ బ్రహ్మ అయితే మీ పాదాలకు అడిగాడో ఆ బ్రహ్మ వచ్చాడు, ఆ బ్రహ్మాండం నుంచి వచ్చానని చెప్పన్నాడు. అర్థమైందా? అంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. అప్పుడు ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి ఆవిడ చెప్తుందనమాట. ఆ లోపలికి వెళ్ళి చెప్తే అప్పుడు సరే రమ్మంటే అప్పుడు వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ దర్శనం చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చెప్పుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుని వెళ్తారు. అది వేరు, అది ఈ సన్నివేశం కాదు, అది ఇంకో సన్నివేశం. అది ఇంకో సన్నివేశంలో ఏంటంటే, ఆ సన్నివేశంలో బ్రహ్మదేవుడు వచ్చేస్తుంటాడు లోపలికి, కృష్ణుడి దగ్గరికి వస్తుంటే ఆయన ఈయన చతుర్ముఖ బ్రహ్మ కదా, చతుర్ముఖ 4 తలకాయల బ్రహ్మ. ఆయనకి బాగా గర్వం ఎక్కువ అయిపోయిందని తెలుస్తుంది అనమాట. ఆయన మనలో ఉన్న మనోభావాలన్నీ ఆయనకు తెలుసు కదా, భగవంతుడు మనలో ఉన్న మనోభావాలన్నీ తెలుసు. ఆ అహంకారం తగ్గించడం కోసం ఈయన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, గేట్ కీపర్ ఉంటాడు, గేట్ కీపర్ అలౌ చేయడు బ్రహ్మని అలౌ చేసేది. బ్రహ్మను వచ్చా అంటాడు, అంటే ఏ బ్రహ్మ అంటాడు. ఏ బ్రహ్మ అంటే ఆయన సన్న అయిపోతాడు. ఏ బ్రహ్మ అంటే ఈ లోపల ఏం చేస్తాడు, కావాలని ఆయన మీటింగ్ అరేంజ్ చేసేసుకుంటాడు. ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు ఒక కంపెనీకి, వాళ్ళ సీఈఓలందరినీ పిలిపించుకుని మీటింగ్ పెట్టుకుంటాడు కదా. ఆ మాదిరిగా అనంత కోటి బ్రహ్మాండాల నుంచి బ్రహ్మదేవులందరూ వరుసగా వచ్చేస్తూ ఉంటారు. ఆయన గేట్ మీద నుంచుని ఉంటాడు. ఆయన ఈ చతుర్ముఖ బ్రహ్మ తలకాయ ఇలా నుంచుని ఉంటాడు ఇలాగా. చూసేది ఒక తలకాయ ఉన్న బ్రహ్మ, 2 తలకాయలు ఉన్న బ్రహ్మ, 4 తలకాయలు ఉన్న బ్రహ్మ, 8 తలకాయలు, 10 తలకాయలు, 100 తలకాయలు, 1000 తలకాయలు, 1,000,000 తలకాయలు ఉన్న బ్రహ్మలు అందరూ వచ్చేస్తున్నారు వరుసగా. వచ్చేసేసి అందరూ లోపలికి వెళ్ళిపోయాయి. ఈయన కూడా అప్పుడు నువ్వు కూడా లోపలికి రా అంటాడు. ఈయన కూడా వెళ్తారు లోపలికి. అందరూ వెళ్ళి కూర్చుంటాడు, చూస్తాడు ఎంతమంది ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు. అందరూ వాళ్ళు మామూలుగా మాట్లాడేసుకుంటారు. వాళ్ళు కృష్ణుడితో అందరూ మాట్లాడేసుకుని అన్ని విషయాలు మాట్లాడేసుకుని వెళ్ళిపోతారు. ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా, బాబోయ్ నేను ఒక్కడే బ్రహ్మను అని అనుకుని కిరీటం ఆయన పాదాలు పెట్టి. అంటే మనలో ఎప్పుడు గర్వం పెరుగుతుందో ఆ గర్వాన్ని తగ్గించడానికి ఆయన కొన్ని సన్నివేశాలు అలా క్లియర్ చేస్తుంటాడు అన్నమాట, మన డౌట్లు క్లియర్ చేయడానికి. అందుకని ఆయన పురుషోత్తముడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోక త్రయమావిశ్య వివర్త్యవ్యయ ఈశ్వర యస్మాక్షరమతీతోహం. క్షర ప్రపంచానికి చాలా అతీతం, జీవాత్మల కంటే కూడా అతీతం. కాబట్టి లోకంలోనూ వేదాల్లోనూ నేను పురుషోత్తముడని పిలువబడుతున్నాను. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అందుకని ఇక్కడ చెప్తున్నారు యో మామేవమ సమ్మూఢ. ఎవరైతే నన్ను ఇలా ఈ విధంగా పురుషోత్తముడుగా తెలుసుకుంటాడో, జానాతి పురుషోత్తమం అసమ్మూఢ. అసమ్మూఢ అంటే ఇంకా వాడిలో ఉన్న మూఢత్వం పోయిందనమాట, మూర్ఖత్వం అంతా పోయింది, వాడికి జ్ఞానోదయం అయిపోయింది. వాడు తెలుసుకున్నాడు, ఓహోహో ఈ క్షర ప్రపంచం కంటే అలాగే ఈ అక్షరమైనటువంటి జీవరాశులందరికంటే కూడా అతీతంగా భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ పురుషోత్తముడు అని తెలుసుకుని ఆయన ఏం చేస్తాడు, సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సర్వవిద్ ఫస్ట్ పాయింట్.
ఆయన సర్వవిత్. ఎవరైతే ఆ పురుషోత్తముణ్ణి తెలుసుకున్నాడో ఈ విధంగా, ఏ విధంగా? ఊర్ధ్వమూలమద శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత. ఆ మూలంలో ఉన్న భగవంతుడు, ఆయన అందులోంచి ఈ సృష్టి అంతా వచ్చింది. నేను ఒక జీవాత్మని, నేను భగవంతుడి యొక్క అంశాన్ని. ఈ ప్రపంచంలో విషయానుపసేవతే పట్టు ఇరుక్కుపోయాను నేను. భగవంతుడు మళ్ళీ శరణంలోకి వెళ్ళిపోయి నేను ఇందులోంచి బయటకు వచ్చేయగలను. కానీ ఇంత సాధన చేసి పరిపక్వత వచ్చేసిన తర్వాత ఒక నిర్ధారణ వస్తుంది కదా, ఏమని? ఆయన పురుషోత్తముడని. ఎవరైతే ఆయన పురుషోత్తముడని నిశ్చయాత్మకంగా తెలుసుకున్నాడో వాడికి ఇంకా మూఢత్వం ఇంకేం ఉండదు. ఆయన సర్వవిత్. సర్వవిత్ అంటే ఏంటి? ఏదైతే తెలుసుకోవాలో ఆయన అన్నీ తెలుసుకున్నాడు. ఈ ప్రపంచం యొక్క అశాశ్వత లక్షణము తెలుసుకున్నాడు. జీవుడు తన యొక్క శాశ్వత లక్షణము తెలుసుకుని తన యొక్క లిమిటేషన్, నేను ఆయన దాసుణ్ణి అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన పురుషోత్తముడు అని తెలుసుకున్నాడు. 3 విషయాలు చాలా క్లియర్గా తెలుసుకున్నాడు. ఈ 3 విషయాలు క్లియర్గా తెలుసుకున్నాడు కాబట్టి సర్వవిత్ అంటే వేదంలో చెప్పిన రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. స సర్వవిత్ భజతి మాం. అలాంటి వాడు ఏం చేస్తాడు? స సర్వవిత్, ఆయన సర్వవిత్ కదా. సర్వవిత్ అంటే మళ్ళీ ఏం చేస్తాడు? విషయాన్ని ఉపసేవిస్తే కూర్చున్నాడా? కాదు, ఏం చేస్తాడు? సర్వవిత్ అతను భజతి మాం, నన్ను భజిస్తాడు. భజతి మాం సర్వభావేన భారత, అన్ని భావాలతోనూ నన్ను భజిస్తాడు. అన్ని రకాలుగా నన్నే భజిస్తాడు. అంటే ఇంకా ఆయన దృష్టిలో అలాంటి వాడికి ఆయన హృదయంలో ఆయన స్ఫురణ కలిగేస్తాడు. ఇంకా ఎప్పుడు ఆయనకి భగవద్భావం, ఇంకే కృష్ణుడు ఎక్కడో వేరేగా ఉన్నాడనే ఫీలింగ్లో ఉండదు. కృష్ణుడు లోపలే ఉన్నాడు, బయటే ఉన్నాడు, అన్ని చోట్ల కృష్ణుడే ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు నామం చేసుకుంటూ, కృష్ణ కీర్తనలు పాడుకుంటూ, కృష్ణ కథలు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాడు. సర్వభావేన భారత, అన్ని భావాలతోనూ ఆయన భజిస్తాడు. ఇదనమాట రహస్యం, మెయిన్ రహస్యం ఇది. ఏంటి? ఊర్ధ్వమూలం. ఇందాక మనం ఎక్కడే స్టార్ట్ చేశాము. ఈ వృక్షం అంతా కూడా భగవంతుడిలోంచి మొదలైంది. ఈ మొత్తం సృష్టి అంతా, అనంత కోటి బ్రహ్మాండాలు భగవంతుడిలోంచి వచ్చాయి. ఇవన్నీ సృష్టి స్థితి లయం జరుగుతూ ఉంటాయి. మనం మన కోరికల వల్ల, మన సంగ దోషం వల్ల ఒక నిర్దిష్టమైన దేహాన్ని పొంది, ఒక నిర్దిష్టమైన లోకంలో ప్రవేశించి, అక్కడ ఉన్న సుఖ దుఃఖాలు అనుభవించి, మళ్ళీ ఆ దేహం పోతే మళ్ళీ ఇంకో దేహంలో దూరి, మళ్ళీ ఇంకో దేహం, మళ్ళీ ఇంకో దేహం, అలా తిరుగుతూ ఉంటాం. కానీ సత్సాంగత్యం వల్ల, గురువు కృప వల్ల, శాస్త్ర కృప వల్ల ఎప్పుడైతే మన మైండ్కి ఇది లింక్ దొరుకుతుందో, ఓహోహో పురుషోత్తముడు అనేవాడు వేరు, ఈ అక్షర కంటే కూడా అతీతంగా ఉన్న పురుషోత్తముడు వేరని తెలుసుకుని సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. అటువంటి భావంతో మనం కూడా ఎల్లప్పుడూ భగవంతుడిని భజించుకుంటూ ఉండాలి. భగవంతుని కీర్తించుకుంటూ, భగవంతుడే సర్వం అని తెలుసుకుని, అప్పుడు మనం ఈ దేహం, మనసు, ఇంద్రియాల, బుద్ధి ఇటువైపు ఉన్న ప్రపంచాన్ని మనం ఆంతరికంగా వదిలేయాలి. బయట నుంచి ఏం వదలక్కలేదు, ఆంతరికంగా వదిలేయాలి, లోపల వదిలేయాలి. అంటే లోపల ఇంకా మనకి కృష్ణుడు తప్ప ఇంక వేరే వాళ్ళకి ఏమీ ప్లేస్ ఇవ్వకూడదు. లోపల ఒక సింహాసనం వేశామంటే ఆ సింహాసనంలో రాధాకృష్ణులు పెట్టుకున్నాం అంతే, ఇంకెవరికి ప్లేస్ లేదు. మిగిలిన ఏవో బాధ్యతలే ఉన్నాయనుకోండి, అవి పూర్తి చేసుకుంటారు. అలా భక్తుడు అనేవాడు ఏం చేస్తాడు? సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇది గుహ్యతమం శాస్త్రం. ఇది గుహ్యతమం శాస్త్రం. రహస్యం కంటే కూడా గుహ్యతర, గుహ్యతమ, మూడోది అనమాట. మూడో సూపర్లేటివ్ డిగ్రీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. గుడ్, బెటర్, బెస్ట్ అన్నట్టుగా. సీక్రెట్, ద సీక్రెట్, ద మోస్ట్ సీక్రెట్. అలా గుహ్యతమం అంటే ఇంతకంటే పెద్ద రహస్యం ఇంకేం ఉండదు. ఇదే పెద్ద రహస్యం అనమాట, అందరికంటే పెద్ద రహస్యం అయిన శాస్త్రం ఇది. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక పేరు పడారు, అనగా. అనగా అంటే పాపరహితుడా. అర్జునుడికి సంబోధన అనగా అన్నారు. మయ అంటే నా ద్వారా. ఇది గుహ్యతమం శాస్త్రం, ఇది చాలా గుహ్యమైనటువంటి శాస్త్రం. ఇదముక్తం మయాన, నా చేత నీకు చెప్పబడింది. నేను చెప్పాను కదా. మయ అంటే నా ద్వారా. భగవంతుడు చెప్తున్నాడు కదా, శ్రీ భగవాను వాచ కదా స్టార్టింగ్. భగవంతుడు అర్జునుడు చెప్తున్నారు, ఓ అనగా, ఓ
ఓ నిష్పాపుడా, నా ద్వారా నీకు ఈ గుహ్యతమైన శాస్త్రం చెప్పబడింది, నేను నీకు చెప్పాను ఇది. బుద్ధ్వా అంటే భగవంతుడు అర్జునుడు చెప్పాడంటే మనందరికీ చెప్పినట్టే. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇది అలా చెప్తారనమాట. అది బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఇది తెలుసుకోవడం వల్ల బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఎవరైతే తెలుసుకున్నాడో వాడు బుద్ధిమంతుడు. ఎందుకంటే వాడి బుద్ధిలో వక్రతంతా పోయి సరైన విషయం దూరిందిగా, మార్పు. ఇప్పుడు మన దేహంలో ఏదో సపోజ్ ఏదో వైరస్ ఏదో అటాక్ చేసింది, ఏదో రోగం ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఆ వైరస్ చచ్చిపోయింది, మన ఆరోగ్యం తిరిగి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఏమంటాం? మనం ఆరోగ్యవంతులం కదా ఇప్పుడు. అలా ఇంతకు ముందు మనసులో సపోజ్ బుద్ధిలో ఏదో రాంగ్ థాట్ ప్రాసెస్ ఉంది, రాంగ్ ఆలోచన పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడేమో సరైన ఆలోచన పద్ధతిలో ఫిట్ చేశారు కదా, ఫిట్ చేస్తే అది పోతుందిగా. అది పోయి ఇప్పుడు ఏమైంది, వాడు ఏం చేస్తాడు? బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అంటే ఒక జీవుడు అనేవాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాడు ఏ పని అయితే చెయ్యాలో ఆ పని కంప్లీట్ చేసేసుకుంటే వాడికి ఎలా ఉంటుంది? అమ్మయ్య, నేను వచ్చిన పని అయిపోయింది బాబు అని లోపల ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది కదా. కృతకృత్యశ్చ భారత్ అంటే చేయవలసిన పని పూర్తి చేసేసుకున్నాను బాబు అన్నట్టుగా మన కాదు. అంటే అతనికి ఒక తృప్తిగా జీవిస్తాడనమాట. ఆత్మతృప్తితో భగవంతుడి యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ భగవన్నామాన్ని చేసుకుంటూ, అబ్బా భగవంతుడు. నారదుడు ఎలా ఉంటాడు? ఏం కావాలి నారదుడికి? ఏం అవసరం లేదు, అలా తిరుగుతుంటాడు, పాటలు పాడుకుంటాడు, కీర్తనలు పాడుకుంటూ హాయిగా ఉంటాడు, ఏం లేదు. అంటే ఏంటి చూడండి, భగవంతుడు ఇంతకుముందు మనకు చెప్పారు, సూర్యుడిలో ఉన్నాను, చంద్రుడిలో ఉన్నాను, అగ్నిలో ఉన్నాను, జఠరాగిలో ఉన్నాను, హృదయంలో ఉన్నాను, నా వలనే జ్ఞానం జరుగుతుంది, నా వలనే జ్ఞాపకం మర్చిపోవడం జరుగుతుంది అన్నారు కదా. ఇక్కడ మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? దాన్ని మనం రహస్యాన్ని పట్టుకుని ఆయన దగ్గరికి ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఆయన లీల రూపంలో, నామ రూపంలో, గుణం రూపంలో మనలో స్ఫురిస్తాడు. అప్పుడేమవుతుంది? నామరూపంలో స్ఫురించాడు అనుకోండి, అంటే మనం కేవలం నామమే, మన దృష్టి అంతా నామం మీదే ఉంది, భగవంతుడి నామమే చేసుకుంటున్నాం. నాలుగు మీద నామం నృత్యం చేస్తోంది, కృష్ణనామం నృత్యం చేస్తోంది, ఏమవుతుంది? హృదయంలో భగవంతుడి యొక్క రూపం నృత్యం చేస్తోంది, భగవంతుడి యొక్క లీల స్ఫురించింది, ఏదో ఒక లీల. అంటే విషయానుపసేవతే నుంచి కృష్ణానుపసేవతే మారిపోయిందిగా, ట్రాక్ మారిపోయిందిగా. అందుకని ఆయన పేరు కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షణ. కృష్ణుడు ఆకర్షించుకుంటాడు అనమాట. అసలు మనం ఏం చేసినా సరే, ఎలాంటి వాడైనా సరే వాడిని ఆకర్షించాలి ఎలాగైనా సరే. అందుకని అలాంటి చేష్టలన్నీ చేస్తుంటారు, రకరకాల చేష్టలు చేస్తాడు ఆయన. ఆయన బాల్యం ఏంటి, యవ్వనం ఏంటి, పెద్దయ్యాక ఏంటి, అసలు ఆయన మాట, ఆయన నడక అంతా మెయిన్ పర్పస్ ఏంటంటే ఎలాంటి వాడినా వాడిలో ఒక అట్రాక్షన్ రావాలి, వాడు ఇలా పడిపోవాలి, నా వైపుకి అట్రాక్ట్ అయిపోవాలి. కృష్ణ అంటేనే ఆకర్షణ. కృష్ణుని యొక్క అర్థమే అట్రాక్షన్. అలా చేసుకోవాలన్నమాట. అంటే తన వైపు లాక్కుంటున్నాడు. ఆయన పురుషోత్తముడు కదా, మనం ఆయన కాదని వేరే లోకంలోకి వెళ్ళిపోదాం అంటున్నాం. అందుకని ఆయన మనందరినీ రకరకాలుగా తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని నామ రూప గుణ లీల పరికర ధామ్ అంటారు. అందుకని అంటే ఫస్ట్ మనం నామం ఒకటే మనం చేసుకున్నాము, నామం చేసుకున్నాం అనుకోండి. నామం చేసుకున్నాం అంటే ఏంటి? అది కూడా భగవంతుడి యొక్క ఒక రూపం అనమాట. భగవంతుడి యొక్క ఒక స్ఫురణ నామ రూపంలో ఉంది. నామం చేసుకోగా గుణం, రూపం, లీల, పరికర ధామం. అంటే ఆ వృందావన ధామం అంతా మన హృదయంలోనే ప్రకాశింపజేస్తాడు. అదిగా ఆ కృష్ణ రసం దిగాలి లోపలికి. ఇంకా చేయగా కృష్ణ రసం దిగాలి లోపల. మన దృష్టి ఏమో బయట ఉందనుకోండి, ఇంకా లోపల మలుచుకోవాలి. అలా చేయగా ఎప్పుడైతే ఆయన కావలసిన మార్కులు మనకు పడతాయో అప్పుడు మనలో ఆ స్ఫురణ జరుగుతుంది. ఆ స్ఫురణ మనకు వచ్చేస్తారు. ఆ స్ఫురణ ఎక్కడ భారత్ రెండు పేర్లు ఉంటాయి కదా చూడండి. పైన ఏమన్నారు? అనగా. నీకు ఇంత గుహ్యతమ శాస్త్రం ఎందుకు చెప్పాను? నువ్వు అనగా నిష్పాపుడు కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఇలాంటి జీవుడు పరిస్థితి ఏంటి? ఎవరైతే తెలుసుకున్నాడో వాడు బుద్ధి అంతా జ్ఞానోదయం ఇచ్చి మొత్తం జ్ఞానం అంతా ప్రకాశవంతమై ఉంది కదా.
ఇప్పుడు భగవంతుడి యొక్క అంగకాంతే బ్రహ్మం అన్నాం అనుకోండి, ఎవరైతే భగవంతుని హృదయంలో పెట్టుకున్నాడో వాడి బుద్ధి కూడా చాలా జ్ఞానవంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది కదా. మొత్తం అంతా ప్రకాశంగా ఉన్నదాన్ని ఏమంటారు? భా. భా అంటే ప్రభా, భాస్కర్. భా అనేది ఏంటి? జ్ఞానం అంటే జ్యోతి. భారత అంటే ఆ జ్యోతిలో రమించేవాడు. భారత అర్జునుడి పేరు అది కూడా. భారత అంటే అర్జునుడికి సంబోధన. అది రెండు సంబోధనలు ఉన్నాయి, పైన అనగా ఉంది, కింద భారత ఉంది. రెండు అర్జునుడి పేర్లు అనమాట. భారత అంటే జ్ఞాన జ్యోతిలో, ఆనంద జ్యోతిలో, ప్రేమ జ్యోతిలో రమించేవాడు. సో ఈవిడ ఏం చేస్తాడు? ఎవరైతే ఆయన పురుషోత్తముడు అని తెలుసుకున్నాడో అంత పురుషోత్తముడిని హృదయంలో పెట్టుకున్నాక ఇంక మనకి చిన్న చిన్న విషయాలు ఎందుకు అని వదిలేసేసి ఆనందంగా ఉంటాడు. ప్రేమానందంలో, జ్ఞానానందంలో ఆనందంగా హాయిగా ఉంటాడు భగవంతుడు తలుచుకుంటాడు. అందుకని కృతకృత్యశ్చ భారత, ఏదైతే చెయ్యాలో, ఏ పని అయితే చెయ్యాలో ఆ పని చేసేసాం. అప్పుడు ఎలా ఉంటుంది? అమ్మాయి ఆ పని అయిపోయింది అనే తృప్తి ఉంటుంది. నిశ్చింతంగా, తృప్తిగా, ఆత్మతృప్తితో జీవించాలి. ఎప్పుడు ప్రతి క్షణము కూడా ఆత్మతృప్తితో జీవించాలి. ఆత్మతృప్తితో జీవించడం ఎప్పుడు పాసిబుల్? మన హృదయంలో పరమాత్మని ఎంత నింపుకుంటామో మనం అంత ఆత్మతృప్తితో జీవించగలము. ఆత్మతృప్తి అంటే అంటే సంతృప్తి అంటే దేని చూసుకుని సంతృప్తి పడాలి మనం, అది మెయిన్ పాయింట్. బయట వస్తువులు కాదు. లేదు, ఇవాళ మనం భగవంతుడికి ఏం చేసాం? ఏం కీర్తనలు పాడుకున్నాం? ఏం సేవ చేసాం? అసలు ఏం చేసాం? భగవంతుడితో ఎంతసేపు సంబంధం పెట్టుకుని, ఎందుకంటే అది శాశ్వతం కదా, మిగిలిన శాశ్వతం కాదు, అది పోతున్నది. అది దాన్ని కట్ చేసుకోవాలి, మినిమైజ్ చేసుకోవాలి. తక్కువ, ఎంత తక్కువ అయితే అంత బెటర్. దాన్ని తగ్గించుకుని స్థిరంగా ఇందులో మన హృదయంలో కూర్చోాలి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడు బుర్రలో ఏవో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఈ ఆలోచనలేమో ఈ బాడీని యాక్టివేట్ చేసేస్తాయి, ఏవేవో పనులు చేసేస్తూ ఉంటాం మనం. ఈ బుర్రలో ఆలోచనలు ఈ దేహాన్ని యాక్టివేట్ చేసేస్తున్నాయి. భగవంతుడేమో హృదయంలో ఉన్నాం. ఈ పనులన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం అలసిపోతాం. అలా జీవితం గడిచిపోతుంది. కోరికలు ఉన్నా, కోరికలు లేకపోయినా అసలు రకరకాలుగా జీవితం గడిచిపోవట్లే. మరి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మన ప్రయాణం. పురుషోత్తముడు ఇక్కడ ఉన్నాడు, మన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. దీని ద్వారా ఇక్కడున్న ఆలోచనలన్నీ ఇక్కడ తీసుకురావాలి. హృదయంలో ఉన్న భగవంతుడిని ప్రేమించాలి. ప్రేమిస్తే మనం కూడా కృతకృత్యం అవుతాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయः. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय श्री गुरु गांधर्विका गुरु गौरांग गांधर्विका गिरिधारी की जय, समावत भक्त वृंदों की जय. हरि बोल.